స్నేహ గారు ఏ సర్జరీ చేయించారు? ఎందుకు అవన్నీ అడుగుతున్నాను జస్ట్. ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ చేసుకున్నాను. ఓకే. సో సంథింగ్ ఏదో సర్జరీ ఫెయిల్ అయ్యి సో కోమాలకు వెళ్ళిన వ్యక్తి మీరు? ఎవరు చెప్పారు మీకు? ఓకే. సో అంటే ఇప్పుడు తమ్ముడు ప్లీజ్ ఇప్పుడు అవి గుర్తు చేయకండి. అవి అసలు ఎట్లా పడుతున్నావు అక్క? అంటే ఒక గెస్ట్ ని, అంటే మీ ట్రాన్స్జెండర్ లో ఉన్న గెస్ట్లని స్నేహక్క గారికి సతీష్ గా ఉన్నప్పుడు బాగుందా, స్నేహగా ఉన్నప్పుడు బాగుందా? స్కూల్లో నా విద్య నేర్పించే గురువులు కూడా అదే విధంగానే వాళ్ళు, అరే సరిగ్గా నిలబడరా, ఆడలతో ఆడతామేంట్రా. ఇప్పుడు చెప్తాను బయటికి, ఇది నా ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా చూడాలి. నన్ను ఎవరెవరైతే నన్ను చెక్కగాడు వీడు, 0.5 గాడు వీడు, అరే ఇక కొంచెం అది అక్కడ చెక్కగాంతో నేను ఫ్రెండ్షిప్ రా, నీకు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీకి వస్తావా రా ఇక్కడికి. 10th క్లాస్ ఫ్రెండ్స్. ఇలా పుట్టిన వాళ్ళని మాత్రం ఎందుకు ఆదరించారు మమ్మల్ని? డబ్బు కావాలి వాళ్ళకి, వాళ్ళ పండగలకి, పెళ్ళిళ్ళకి, వాళ్ళ ఫంక్షన్లకి మా డబ్బు కావాలి, కానీ మేము రావద్దు. నేను పడ్డ స్ట్రగుల్స్ అనేది కూడా ఏ ట్రాన్స్ పడకూడదు. ఓకే. నా మైండ్ సెట్లో అదే పెట్టి అప్పుడు తమ్ముడిని మా చెల్లిని ఇద్దరిని పక్కన ఉన్నాం. మా అమ్మ చేతిలో చెయ్యేసి ఇలా పెట్టాను, అమ్మ తమ్ముడి బాధ్యత కానీ చెల్లె బాధ్యత కానీ నాన్నగారి బాధ్యత అదే, ప్రాణం వదలమ్మా అని చెప్పేసి అంటారు. మా అమ్మతో నేను దిగిన బొట్టు ఒక్కటి కూడా లేదు నా దగ్గర. మేము హ్యాపీగా బతుకుతాం, సంతోషంగా ఉంటాం అనుకుంటాం. నా వెనక ఎన్నో బాధలు ఉంటాయి. తల్లిదండ్రులు లేకపోతే మాకు ఈ జన్మ ఎలా వస్తుందండి? నేనే మా తమ్ముడు పెళ్లి చేసిన, నేనే మా చెల్లి పెళ్లి చేశాను, మా కుటుంబ బాధ్యత అంతా కూడా నాదే. సరే, మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. మళ్ళీ చెప్పు. 2 కొడుకులు 1 బిడ్డ. మళ్ళీ చెప్పు. 2 కొడుకులు 1 బిడ్డ. మళ్ళీ చెప్పు. 2 కొడుకులు 1 బిడ్డ అని మళ్ళీ చేసిన 2 బిడ్డలు అనుకుని 1 కొడుకు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నీ దగ్గర. ఇక బిడ్డ అంటే ఇక మనం ఇప్పుడు నాకు 1 బిడ్డ ఉన్నాయి కదా, ఇక పెద్ద బిడ్డ అనుకుని చెప్పాం. ఓకే. సో ఈ బిడ్డ లేకపోతే ఇప్పుడు ఈ బిడ్డ చేయబట్టే ఇప్పుడు మేము తిండి పెడతాండు, బిడ్డ పెళ్లి చేసిండు, అలా అన్న తమ్ముని పెళ్లి చేసిండు, ఇంట్లోకి ఇప్పుడు పెళ్లి చేసాక ఈయననే. చాలా అంటే ఒక మంచి విషయం తెలియజేశాము. మా నాన్న ఇంకా ప్రేమగా చేశారు. ఇప్పుడున్న ఆపరేషన్ కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు ఒకటి తీసేసి అది కట్ చేసి వేడి వేడి నూనె పోసి అక్కడ కూర్చోబెట్టాడు. అంటే అక్కడ పక్కన బొంద కూడా దొరికి పెడతారట. అక్కడ పక్కన ఒకవేళ బ్రతికి ఉంటేనేమో తీసుకొచ్చి అమ్మవారి ముందు కూర్చోబెడతారంట, చనిపోతే తీసుకుపోయి ఆ బొందలో పెట్టేస్తారంట. అక్కడ స్నేహకి బాయ్ ఫ్రెండ్ ఉన్నా? లేడు. నిజం చెప్పాలి తమ్ముడు, నువ్వు అంటే నా గురించి అన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు మా నాన్నగారిని ఇక్కడ దాకా తీసుకురాగలిగా, నా పర్సనల్ ఒక సర్జరీ చేసుకుంటే నా విషయాన్ని బయట పెట్టగలిగా. నువ్వు ఇది పెట్టలేవా బయట? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ ముందు స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ మధ్య చాలా మంచి పనులు చేస్తూ, అంటే ట్రాన్స్జెండర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఒక వ్యక్తి మనకు కనిపించడం జరుగుతుంది యూట్యూబ్ అంటే సోషల్ మీడియాలో. సో తను ఎవరో కాదు, స్నేహ ట్రాన్స్జెండర్. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారు అక్క? సూపర్, చాలా బాగున్నా. సో అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి నేను చాలా రోజులు అవుతుంది, అది వేరే ఛానల్ లో అయిపోయింది అనుకుంటా. 1 year 1.5 year 2 years అవుతుంది. దాని తర్వాత నా కొత్త ఛానల్లో మళ్ళీ మిమ్మల్ని కొత్తగా తీసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. సో అంటే నేను చేసినప్పుడు స్నేహక్క వేరు, ఇప్పుడు చేస్తున్న స్నేహక్క వేరు. సో అప్పుడు 1,00,000 మందికి తెలిస్తే ఇప్పుడు 1,00,00,000 మందికి తెలుసు. సో అంటే ఇంత చేంజ్ అసలు ఎట్లా వచ్చింది స్నేహక్కలో? చేంజ్ అనేది నాలో ఎలా వచ్చిందంటే, చాలా మందికి మా పైన చాలా రకాల అపోహలు ఉన్నాయి. నా గురించి తెలియచేద్దామన్న కూడా వాళ్ళకి వేరేలా తెలుసుకునేది అన్నట్టు. సో ఎప్పుడు కూడా ఛానల్స్ దగ్గరకు వచ్చి మన గురించి మనం తెలియచేయడం అనేది కాకుండా
పర్టికులర్ గా చూపించాలి, అసలు మా లోపల జరిగేది ఏంటని చూపించాలి అని చెప్పేసి అనుకున్నాను. ఆ ఆలోచనతో నాకు ఒక థాట్ వచ్చింది. అంటే మనము ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూకి ఇస్తాము, మాట్లాడతాం, అన్ని చేస్తాం, మనం ఎందుకు ఛానల్ పెట్టకూడదు అని చెప్పేసి నేను ఒక చిన్న మొబైల్తో స్టార్ట్ చేశాను. నాకు 20,000 మొబైల్ అది. ఆ మొబైల్తో స్టార్ట్ చేశాను. నేను నిజంగా అంటే నేను ముందుకు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే భయం ఏంటి, ఫస్ట్ ఒక సబ్స్క్రైబర్తో స్టార్ట్ అయిన నా స్నేహ ప్రయాణము ఈరోజు 5 లక్షల సబ్స్క్రైబర్స్తో అందుకొని, నాకు సపోర్ట్తో తీసుకొని, చాలామంది ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను రిసీవ్ చేసుకోవడము, నన్ను ఒక వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా తీసుకోవడము, నాకు చాలా చాలా మంచి రిసీవింగ్ దొరికింది. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి తెలుసా, నాకు ఇక్కడ అంటే వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీస్లలో మా గురించి 1 to 1 చూసారు అక్కడ వాళ్ళు. అంటే లోపల ఇలా జరుగుతుందా, అంటే ఒక ఇజ్రాయెల్లో ఇలా ఉంటుందా అని తెలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను మీ ఛానల్కి వచ్చి ఇప్పుడు సపోజ్ మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము ఇలా ఉంటాం, మేము ఎలా ఉంటాం చెప్తాం మీకు, కానీ పర్టికులర్ గా తెలియచేయం మీకు ఇలా అని చెప్పేసి. సో అట్లా అన్నట్టు. ఓకే, అంటే స్నేహక్క నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అసలు యూట్యూబర్ కాదు. అవును, కాదు. సో ఇన్ఫ్లుయెన్సర్ కాదు. అంటే టిక్ టాక్ లో మాత్రం నీకు 1 lakh ఏమో ఫాలోవర్స్ ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక యూట్యూబర్ గా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి అసలు ఎట్లా పడుతున్నావు అక్క? అంటే ఒక గెస్ట్ ని, అంటే మీ ట్రాన్స్జెండర్ లో ఉన్న గెస్ట్లని, సో వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది, వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది, అంటే మాలో ఉన్న టాలెంట్ మేము చూపించుకోవాలని చెప్పేసి ఇప్పుడు అంత ఈజీ కాదు. అంటే ఓన్లీ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే మీకు తెలిసి ఉంటది, బట్ తెలంగాణనే కాదు, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళి అంటే వీళ్ళలో ఈ ప్రత్యేకత ఉంది అని పట్టుకోవడం చాలా కష్టం. సో ఎట్లా మీరు గెస్ట్లను అట్లా ఎట్లా రీసెర్చ్ చేసి పట్టుకుంటున్నారు? మాకు అంత లింకేజెస్ ఉంటాయి. మాకు ట్రాన్స్ కమిటీ వ్యక్తులు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అంతా కలిసి ఎన్ని స్టేట్స్ వేరే అయినా సరే మాకు సమస్యలు మాత్రం ఒకటే. మేము అక్కడ అందరితో కలుస్తాము, మాట్లాడతాం, మాకు ఫంక్షన్స్ అయినా ఈవెంట్స్ అయినా కలుసుకుంటా ఉంటాం, అంతా ఉంటాం. నా ఆలోచన ఎందుకు నేను ఇలా అందరినీ అంటే ఇట్లా కొన్నిటిని ఎందుకు తీసుకొచ్చి చూపిస్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఏమంటే మీరు ఏం చేస్తారులే, మీరు ఏం చేయగలుగుతారు, పొద్దున వెళ్తారు, ఇలా కొట్టుకుంటారు, ఇలా అడకచ్చుకుంటారు, సాయంత్రంగా తింటారు, ఉంటారని చెప్పేసి అంటారు. అరే ప్రతి ఒక్కరు అలాగే ఉంటుందా? మేము పని చేసే వాళ్ళు ఉంటారు మా దాంట్లో, చదువుకున్న వాళ్ళు ఉంటారు మా దాంట్లో, రకరకాల టాలెంట్ పర్సన్స్ మా దాంట్లో ఉంటారు. సో నేను వాళ్ళందరినీ చూపించాలి మీ అందరికీ అనే తాపత్రయంతో నేను దూరం అనేది నాకు తక్కువే. దాంట్లో నాకు వాళ్ళకు వాళ్ళు చేసిన పనిని చూపించడం అనేది అదే నాకు చాలా సంతోషం. నేను చాలా వరకు తిరిగి చూపించినప్పుడు వాళ్ళందరూ నాకు జనాలు రిసీవింగ్, మీ దాంట్లో ఇలా ఉన్నారా, ఇంత మంచి వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు అప్పుడు నాకు చెప్పినప్పుడు, అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళని మా ఫ్యామిలీ వాళ్ళు రిసీవింగ్ దొరికింది, నాకు మా పిన్ని వాళ్ళకి కాల్ చేశారు, మా బంధువులు మన వీడియో చూసి కాల్ చేశారు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, అదొకటి. మీ ఛానల్ ఎక్కువ హైప్ తీసుకొచ్చిన వీడియో ఒకటి ఉంది, అంటే ట్రాన్స్జెండర్స్ కూడా పెళ్లి చేసుకుంటారా? సో అదొకటి. అంటే ట్రాన్స్జెండర్స్ పెళ్లి అంటే మీలో మీరు, అంటే మీ ట్రాన్స్జెండర్స్ మిమ్మల్ని చేసుకోవడం అదొక వీడియో. అది కాకుండా మళ్ళీ ఒక మేల్ ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకోవడం వేరు. సో ఈ 2 వీడియోలతో మీ ఛానల్ హైలైట్ అవ్వడం జరిగింది. సో ఆ 2 పేర్లు నేను చెప్పాలా, మీరే చెప్తారా? నేను చెప్తాను. ఓకే, మన ఛానల్లో ఫస్ట్ నాకు హైలైట్ అయిందంటే మాత్రం మా ట్రాన్స్జెండర్ లో హిజ్రా మరో హిజ్రా పెళ్లి అనే దాని గురించి తీసుకొచ్చాను. అది బాగా తీసుకెళ్ళింది ఛానల్ ని. ఆ తరువాత ఈ హిజ్రా మరో హిజ్రా పెళ్లి డౌట్ సగం క్లారిఫికేషన్ అయిపోయింది. తర్వాత మన ఛానల్లో ఒక అబ్బాయి ఒక హిజ్రాని పెళ్లి చేసుకోవడం, వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరు అంకిత రాజ్. నిజంగా వాళ్ళు చాలా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు అడిగాను, సో మీరు వచ్చినట్టు ముందుగా జనాలకు చాలా మందికి మిమ్మల్ని చూసుకొని చాలా మంది ముందుకు వస్తారు అన్నప్పుడు నాకు అంకిత ఒకటే మాట చెప్పింది, తప్పకుండా రండి, నేను తప్పకుండా మీ బ్లాగ్ ఇస్తాను, మా లవ్ స్టోరీ గురించి కానీ మేము ఎలా పెళ్లి చేసుకున్నాం, మేము పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళు అంటే వాళ్ళు అన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు వాళ్ళు. సో జనాలు దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకో, అంటే వీళ్ళని కూడా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళకు మనసు ఉంటుంది, వీళ్ళకి ఇలా ఉంటాయి, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, అన్ని తెలియచేయడం వలన కొన్ని లక్షల్లో వ్యూస్ పోయింది, మిలియన్స్ లో వ్యూస్ పోయింది. అవును, మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళినాయి. దాని తర్వాత నాకు కూడా అంకిత రాజ్ది నంబర్ కావాలక్క, నేను కూడా ఇంటర్వ్యూ చేస్తా అంటే నాకు నంబర్ షేర్ చేసింది స్నేహక్కనే. సో దాని తర్వాత వాళ్ళతో మాట్లాడడం కూడా స్నేహక్కనే మాట్లాడి నాకు ఇంటర్వ్యూ ఇప్పించింది. నేను నిజం చెప్తున్నా, సో నాది కూడా మిలియన్ వెళ్ళడం జరిగింది. బట్ వాళ్ళు కూడా చాలా మంచిగా, అంటే మనం ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత మన కింద కామెంట్స్ చేసిరు వాళ్ళు, అంటే చాలా మంది జనాలు, వీళ్ళు ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, జస్ట్ వాళ్ళకి మోజు ఉంది, కొద్ది రోజులు అయితే విడిపోతారు. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటి చెప్పాలి తమ్ముడు నీకు,
జనాలలో ఉన్న అపోహలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళ దగ్గర డబ్బు బాగుంటది, వీళ్ళని వాడుకోవచ్చు, వీళ్ళు యూజ్ అంతా చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉండరు. కానీ మమ్మల్ని కూడా ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉంటారని చూపించడం వల్లనే ఇప్పుడు ఎవరైతే మిలియన్స్ లో వ్యూస్ ఉన్నారో ఆ మిలియన్స్ మమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా కూడా మీ ఇందాక మీరు చెప్పినట్టుగా పని పాట లేని వాళ్ళు, ఎప్పుడు మా మీద క్వశ్చన్స్ చేయడము, మమ్మల్ని బ్యాడ్ గా చూడడం, అలాంటి వ్యక్తులు వాళ్ళు. సో స్నేహక్క గారికి సతీష్ గా ఉన్నప్పుడు బాగుందా, స్నేహగా ఉన్నప్పుడు బాగుందా? సతీష్ గా ఉన్నప్పుడు కష్టాలు పడ్డాను, స్నేహగా ఉన్నప్పుడు కూడా కష్టాలు పడ్డాను. ఓకే, అప్పుడే ఏం కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఏం కష్టాలు పడుతున్నారు? అంటే నేను ఫస్ట్ సతీష్ గా ఉన్నప్పుడు నాలో ఉన్న హావభావాలంతా కూడా అమ్మాయిలే ఉండేది. ఓకే, నాకు తెలియదు నేను నిజంగా ఎందుకు ఇలా చేస్తున్నా చెప్పే విషయం నాకు తెలియదు నాకు. సో నన్ను చాలా మంది అరెస్ట్ చేసేవాళ్ళు, స్కూల్లో జరిగేది, ఇంట్లో జరిగేది, ప్రతి ఒక్కరు నన్ను హేళనగా చూసేవాళ్ళు, మా నాన్న కూడా తిట్టేవాడు నన్ను. వాళ్ళకి అప్పుడు తెలియదు, అవగాహన లేదు. మా చుట్టాలు అయితే మమ్మల్ని చాలా రకాలుగా నన్ను చేశారు. అంటే నన్ను అనలేక మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, మీ అబ్బాయి ఎందుకు అట్లా చేస్తాడు, వాడిని ఆడంగా పని చేయనీయకండి, వాడిని అట్లా ఇట్లా చేయనీయక అని చెప్పేసి అని అక్కడ ఇంట్లో. సరే అక్కడి నుంచి స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో నా విద్య నేర్పించే గురువులు కూడా అదే విధంగా అనేవాళ్ళు, అరే సరిగ్గా నిలబడరా, ఆడంతా ఆడతామేంట్రా, మాకు తెలీదు హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళు ఆడతాం అనే విషయం నాకు ఈ మధ్య, అంటే ఎప్పుడైతే మాకు మైండ్ మెచ్యూర్ అవుతుందో అప్పుడు మాకు అర్థమయ్యేది మేము ఎందుకు వీళ్ళతో ఉంటున్నాం అని చెప్పేసి. చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాను తమ్ముడు. ఒక్కొక్కడు మమ్మల్ని ఇప్పుడు చెప్తాను బయటికి, ఇది నా ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా చూడాలి. నన్ను ఎవరెవరైతే నన్ను చెక్కగాడు వీడు, 0.5 గాడు వీడు, అరే కొంచెం అది చెక్కగాంతో నేను ఫ్రెండ్షిప్ రా, నీకు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే చెక్కగాంతో ఏం ఫ్రెండ్షిప్ రా అని చెప్పేసి అన్న వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ అని ఒక గ్రూప్ చేశారు వాళ్ళు. ఓకే, ఆ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు వాళ్ళు. ఓకే, మన ఛానల్ వీడియోస్ దాంట్లో పోస్ట్ చేశాను. నా నెంబర్ తెలుసుకొని నా క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేసి, అరే నువ్వు ఇంత బాగా ఎదిగావరా, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావరా, నీ గురించి మేమేమో అనుకున్నాంరా అన్నారు. అంటే మీరు ఆ రోజు నన్ను అంత క్వశ్చన్ మార్క్ చేసినా కూడా నేను అన్ని దిగమించి ఈరోజు నేను స్టేజ్ దాకా వచ్చాను. నేను ఇలా రాగలిగాను. కానీ మరి మిగతా వాళ్ళ పరిస్థితి, మరి అందరూ ఇలా రాలేదు కదా. కొంతమంది మానసికంగా చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. నన్ను ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కూడా గెట్ టుగెదర్ పార్టీకి వస్తావారా, రా ఇక్కడికి. 10th క్లాస్ ఫ్రెండ్స్, 7th క్లాస్ ఫ్రెండ్స్ కూడా నాకు ఎక్కడ స్టార్ట్ అయింది, 7th క్లాస్ లో స్టార్ట్ అయింది నాకు. నేను 7th క్లాస్ నుంచి స్టార్ట్ నాకు ఇక స్కూల్లో అవన్నీ ఎదురవ్వడం అవన్నీ కూడా. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు నాకు కాల్ చేయడము, అది చేయడం, ఇది చేయడం అని చేస్తూ ఉంటారు. సో ఒక చెప్పాలి అంటే వాళ్ళకు అప్పుడు ఆలోచించే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు అలా అన్నారు ఏమో, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి వీళ్ళంతా మార్పు తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంటే మీరు వాళ్ళలో మార్పు తెచ్చారు మీ ఫ్రెండ్స్ లో. సో ట్రాన్స్జెండర్లలో కూడా మార్పులు తీసుకొని వచ్చారు చాలా మటుకు. అంటే వాళ్ళను మీరు బయటికి చూపించి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం, సో మనం ఇట్లా ఉండాలి అది అని చెప్పేసి చాలా మందిని. సో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది మీ ట్రాన్స్జెండర్లలో చాలా మంది. సో వాళ్ళ టాలెంట్లు అన్ని చూపించినప్పుడు సో వాళ్ళు మీతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒకటి చెప్తారు కదా వీడియో చేసిన తర్వాత, ఏమన్నా షేర్ చేసుకోవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయి అట్లా చాలా జరిగినాయి. వాళ్ళ ఫ్యామిలీస్ వల్ల బాధపడ్డవి. కొంతమంది అయితే ఇప్పటికీ కూడా ఫ్యామిలీస్ రానివ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు నన్ను ఏమన్నారంటే, వీడియో చూసిన తర్వాత అంటే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత నాతో మాట్లాడిన వాళ్ళు, వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆమె పడ్డ బాధ నా వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి రమ్మని పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఓకే, సో నాకు చాలా అచీవ్మెంట్ అనిపించింది నాకు. అంటే ఒక వీడియో వల్ల కుటుంబంలో కొంత మార్పు వచ్చింది కదా అనేది నాకు. సో నా ఛానల్ అనేది చాలా వరకు మాకున్న కొన్ని ట్రాన్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా చూడడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ఒక బాధ ఒకటి ఎక్కడ అంటే, అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళని ఏదైనా అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళని చేరదీసి తను ఎలా ఉన్నా కూడా తనని నా కొడుకే అని చెప్పేసి అనుకుంటారు. ఇలా పుట్టిన వాళ్ళని మాత్రం ఎందుకు ఆదరించారు మమ్మల్ని? మేము కావాలని తెచ్చుకుంటామా? ఒక మాట చెప్తే తమ్ముడు, తప్పుగా అనుకోకు, ఒక అబ్బాయిని చీర కట్టుకోమంటే కట్టుకుంటాడా? కట్టుకోడు కదా వాడు. ఎందుకంటే వానికి ఒక సపోజ్ గా సినిమా హీరోసే ఉన్నారు, వాళ్ళ యొక్క స్టోరీ వరకు ఆ టైం వరకు కట్టుకుంటారు, మళ్ళీ ఇప్పేసి బాధలే మళ్ళీ చేస్తుంటారు. అది ఒక నటనకు మాత్రమే. మేము నటించాలి అనుకుంటే మాత్రం నటించలేం, ఇంకా జీవితాంతం ఇలాగే బ్రతకాలి అనుకుంటాం. కాబట్టి మమ్మల్ని ఎందుకు ఇలా అర్థం చేసుకోరు? అంటే అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళ మాత్రం ఎలా ఉన్న పర్లేదు, మేము అలా చేరే తీయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇలా పుడితే మమ్మల్ని ఆదరించారు. మళ్ళీ ఇంకొకటి, మమ్మల్ని మా దగ్గర డబ్బు కావాలి వాళ్ళకి, వాళ్ళ పండగలకి, పెళ్ళిళ్ళకి, వాళ్ళ ఫంక్షన్లకి మా డబ్బు కావాలి.
కానీ మీరు రావద్దు. Family ఇప్పటికీ members. ఓకే. ఇప్పటికీ ఉంది. ఫోన్ చేస్తారు, నాకే జరిగింది తమ్ముడు. ఎందుకు మా ఫ్యామిలీస్లో కొంతమంది బంధువుల పెళ్ళిళ్ళని మాట వరుసకు అంటే ఇంటికి పెద్దగా నేను కూడా సాయం చేయాలి కదా, సాయం అడుగుతారు కానీ పెళ్ళికి రా అనేదానికి నువ్వు లేకుండా ఆ పెళ్ళి నువ్వు లేకుండా మాత్రమే నువ్వు రాకుంటే మేము ఊరుకోమనేదానికి, నువ్వు ఆ పెళ్లిలో ఉండాలి అనేదానికి తేడా చాలా ఉంటది. నువ్వు రావాలి అనేదానికి తేడా ఉంటుంది. మనకు అక్కడ అర్థం, మనమే చిన్న పిల్లలం కాదు కదా. కానీ ఇక్కడ ఎట్లా అంటే నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడతారు. ఇక్కడ నా ఫ్యామిలీని కూడా కొన్ని విషయాలకి ఫంక్షన్స్కి ఇప్పటికీ ఇన్వైట్ చేయని సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అంటే మీరు చాలా స్ట్రగుల్ పడి ఈ స్టేజ్ వరకు రావడం జరిగింది. నేను పడ్డ స్ట్రగుల్స్ అనేది కూడా ఏ ట్రాన్స్ పడకూడదు. ఓకే. నా మైండ్ సెట్ లో అదే పెట్టుకున్నా. నా కుటుంబం ఎప్పుడు కూడా నన్ను ఏ ఫంక్షన్కి ఇప్పటి వరకు నన్ను పిలవలేదు. పిలిచిన నా అమ్మ మాత్రం వారికి నేను ఎప్పుడైతే ఒక సతీష్ నుండి స్నేహగా మారిన రోజు నుంచి ఈ రోజు వరకు నా కుటుంబాల ఇంటికి వెళ్ళిన మధ్యరాత్రి పూట మాత్రమే. మా అమ్మ చనిపోయిన తర్వాత నిద్రకు పిలుస్తారు కదా, మధ్యరాత్రి పూట వెళ్ళి మళ్ళీ 4 గంటలకే బయటకు వచ్చేసాం. ఓకే. అదే అందరూ పిలవలేదు, 2-3 పిలిచారు మమ్మల్ని. ఓకే. పోవాలి పద్ధతి. అయితే అమ్మ చనిపోయినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉన్నారా? లేదు. ఓకే. అమ్మ అంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ తమ్ముడు మాది. మేము అంటే నాకు అంటే నేను తమ్ముడు తమ్ముడు హోటల్లో పనిచేసి కష్టపడేవాడు. నేను చదువుకొని అంటే నేను గవర్నమెంట్ సర్కిల్ చదువుకున్నాను. సో నేను చదువుకొని ఆ తర్వాత ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత నేను మా గురుగారి సపోర్ట్తో నేను సర్జరీ అయిపోయిన తర్వాత కొంచెం డబ్బులన్నీ పోగేసుకొని, మాకంటూ ఇల్లు గిట్ల ఏం లేదు కదా, మాకంటూ ఒక ఇల్లు ఉండాలి అనుకొని మా తమ్ముడి సహకారంతో ఒక ఇల్లు కొనుక్కున్నాను తమ్ముడు. ఇల్లు కొనుక్కున్నాక ఆ ఇల్లు అంతా అయిపోయింది. అమ్మకు నచ్చిన ఇల్లే కొన్నాం మళ్ళీ మేము అక్కడ. సో మా అమ్మ అప్పటి నేను మా అమ్మ దగ్గర ట్రాన్స్గా మాత్రం పోయి వచ్చేదాన్ని కాదు. మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చేదాన్ని. ఈ టైంకి అంటే 12 అయిందంటే వెళ్ళొచ్చేదాన్ని. పోయి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా కొనిచ్చేసి వచ్చేసేదాన్ని. తర్వాత పొద్దున పూట పోదామంటే వాళ్ళు మాది రెంట్ హౌస్ కదా, ఖాళీ చేపించేవాళ్ళు. అమ్మో మీరు ఇప్పుడు ఇట్లుంటే మాత్రం మేము కాల్ చేపిస్తాం అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు. అంటే దొంగలాగా దొంగలాగా వచ్చేదంతా. నేనే చాలా మంది అట్లనే. నేను ఏమనుకుంటే మా అమ్మతో హ్యాపీగా ఉండొచ్చుగా అని చెప్పేసి అని ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ ఇల్లు కొనడానికి కూడా చాలా కష్టపడ్డాను. తిరగని గల్లీ లేదు, తిరగని అది లేదు, ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఇల్లు దొరికింది. మా అమ్మగారికి అప్పటికి ఆరోగ్యం బాగాలేకుండే, అంటే మా అమ్మకి చిన్న హెల్త్ ఇష్యూ ఉండే మా అమ్మకి. సో అది కాస్త కొంచెం అవ్వడము, అది కొంచెం చూసుకోవడము. తర్వాత అంటే మధ్యరాత్రి పూట అమ్మని అలా కలిసి వచ్చేదాన్ని కదా. అప్పుడు ఫోన్స్ ఏం లేకుండే, నేను ట్రాన్స్గా మారకముందు. డబ్బాయిగా ఉన్నప్పుడు చిన్న డబ్బా సెల్లులు అవి ఉండే అప్పుడు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అవే వచ్చాయి కానీ అప్పుడు ఫోన్ కాల్స్ అవేం లేకుండే. ఫోటో అంటే నాకు ఎందుకు ఎక్కడ బాధ అంటే, అమ్మని ఇంటికి తీసుకొచ్చాము మేము. ఇల్లు కొన్న తర్వాత మా అమ్మ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను. మా అమ్మని ఇంట్లో తీసుకొచ్చాము. అమ్మ ఒక 24 days మాత్రమే ఆ ఇంట్లో ఉండేది మా అమ్మ. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో అమ్మ ఛానల్ అక్కడే ఉండేది మా అమ్మ. డాక్టర్స్ చెప్పేశారు బతకదు అది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. మళ్ళీ అమ్మకి ఎక్కువ అయిపోయింది. ఎంజిఎం తీసుకొచ్చాము ఇక్కడికి. డాక్టర్స్ అన్నీ అయిపోయినాయి అమ్మ, ఏం లేదు ఇంకా మా చేతుల్లో ఏం లేదని చెప్పేసి అన్నారు. తర్వాత నేను చాలా అదే అయిపోయింది. అంటే డాక్టర్స్ రిక్వెస్ట్ చేసిన ఏదైనా చేయండి. మా అమ్మ సర్జరీకి సపోర్ట్ చేయలేదు. అప్పుడు మా అమ్మ భయం బాగా సపోర్ట్ చేయలేదు. మా అమ్మ ఓకే అనేది, నీతో ఇప్పటికైనా హ్యాపీగా ఉంటా కావచ్చు బిడ్డ, ఇప్పుడైనా హ్యాపీగా ఉంటా కావచ్చు, సంతోషంగా ఉంటా కావచ్చు బిడ్డ, అది ఇది అని చెప్పేసి అనేదమ్మ. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చిపోతూ ఉన్నారు, చూసిపోతున్నారు. నేను, తమ్ముడు, చెల్లె, నాన్న, అక్కడ మేము ముగ్గురే ఉన్నాము. డాక్టర్స్ అంటున్నారు అయిపోతుంది ఇక అమ్మది. అమ్మ వదిలేట్లేదు ప్రాణం అస్సలకి, చాలా సీరియస్ అయిపోయింది. ఆమె వదిలేదు తప్ప ఆమె ఏం చేయలేదు, బాగా బ్లీడింగ్ అయిపోతుంది, అంత బ్లడ్ బయటకు వచ్చేస్తుంది నోట్ అంతా అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఏ కొడుకు కూడా తల్లికి చెప్పడం మాట. మా అమ్మ చెవులకి వెళ్ళి ఒక మాట చెప్పేసారు, అమ్మ ప్రాణం వదులు, తట్టుకోలేకపోతుంది నేను చూసాను చెప్పేసి అన్నాను మా అమ్మని. అప్పుడు అమ్మ విన్నది ఆ మాట. నా కళ్ళదికి ఇలా నా కళ్ళ ముందు ఇదంతా జరిగింది తమ్ముడు. అప్పుడు తమ్ముడిని మా చెల్లిని ఇద్దరిని పక్కనే ఉన్నాం. మా అమ్మ చేతిలో చెయ్యేసి ఇలా పెట్టాను, అమ్మ తమ్ముడి బాధ్యత కానీ చెల్లె బాధ్యత కానీ నాన్నగారి బాధ్యత కానీ నాదే, నేను ఉన్నాను,
ప్రాణం వదలమ్మా అని చెప్పేసి అన్నాను. తర్వాత అమ్మ అంతా అయిపోయిన తర్వాత నా కాలు చేతులు వణిపోతాం, నేను పడిపోయాను. నాకేం తెలియదు, ఎవ్వరు లేనప్పుడు పక్కనప్పుడు అది ఇంటికి తీసుకెళ్ళిపోయాం. నేను ఆ రోజు మా ఇంట్లోకి వెళ్ళడం కూడా, ఇంట్లోకి అక్కడ అమ్మని పడుకోబెట్టి రాత్రి అందరూ ఏడుస్తుంటే పొద్దున మా బంధువులు వీళ్ళందరూ వచ్చారు. ఏడ్చే కాడ కూడా ఒక్కరు వచ్చి కూడా నీకు నేను ఉన్నా అని చెప్పేసి అనలేదు నాకు. మా అమ్మని శ్మశాన వాటి కాడకి తీసుకెళ్ళిన తర్వాత నా కమ్యూనిటీ మెంబర్స్ అందరు అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తాను, ఎందుకంటే నన్ను ఓదర్చే వాళ్ళు కూడా ఎవ్వరు లేదు, కానీ మేము ఉన్నాం కదా అని చెప్పేసాను. ఎప్పుడైతే నేను మా అమ్మకు మాట ఇచ్చానో ఆ మాటతోనే ఇప్పటికీ నా కుటుంబ బాధ్యత నేనే చూసుకున్నాను. ఆ రోజు నుంచి మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడము, నేనే మా తమ్ముడు పెళ్లి చేసిన, నేనే మా చెల్లి పెళ్లి చేశాను. మా కుటుంబ బాధ్యత అంతా కూడా నాదే. ఇప్పటికి ప్రెసెంట్ కూడా నాన్నగారి బాధ్యత కూడా నాన్నని ఇప్పుడు. నాకు తమ్ముడు ఒక బాధ ఏంటంటే ప్రతి సంవత్సరం మా అమ్మది సంవత్సరకం చేస్తూ ఉంటాను, నేనే చేస్తాను. అది కూడా ఎవరిని చేయని అని, ఎందుకంటే నా చేతుల మేలకెళ్ళి జరగాలి. అది తల్లి ప్రేమ పొందలేకపోయినా ఇలాంటి తల్లి ప్రేమ పొందొచ్చని మా అమ్మతో నేను దిగిన ఫోటో ఒక్కటి కూడా లేదు నా దగ్గర. చాలా మంది అనుకుంటారు మేము హ్యాపీగా బతుకుతాం, సంతోషంగా ఉంటాం అనుకుంటారు. మా వెనక ఎన్నో బాధలు ఉంటాయి. తల్లిదండ్రులు లేకపోతే మాకు ఈ జన్మ ఎలా వస్తుందండి? మా బాలతో హ్యాపీగా ఉండడానికి కూడా చాలా మంది చాలా రకాలుగా మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు. మా అమ్మ నాకు ఎప్పటికీ నా పక్కనే ఉంటుంది అని ఒక హోప్తోని అమ్మ ఉన్న ఆ ఫోటో, మా అమ్మకు ఒక ఫోటో, ఇల్లు రిజిస్ట్రేషన్ అప్పుడు దిగిన ఫోటోనే అమ్మకి ఇప్పటికి నా దగ్గర ఉంది. ఆ ఫోటో నేను మా అమ్మతో ఇద్దరు ఒక ఫోటో కూడా నా దగ్గర లేదు. ప్రతి సంవత్సరం అమ్మ కార్యక్రమం అయితే తప్పకుండా ఎక్కడ ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను. అది మా చెల్లి బాధ్యత కానీ, తమ్ముడి బాధ్యత కానీ, నాన్నగారి బాధ్యత. తమ్ముడికి పెళ్లి చేసి తమ్ముడికి ఒక కొడుకు నా బాధ్యత. చెల్లికి పెళ్లి చేశాను, చెల్లికి ఒక బిడ్డ, ఒక కొడుకు. వాళ్ళిద్దరికి పురుడు కూడా నేనే తల్లిగా ఉండి చేశాను వాళ్ళకి. అంటే మా అమ్మకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. మా చెల్లికి కూతురు పెడితే నేనే పురుడు పోపించి ఒక అమ్మలాగా అన్ని చేసి, వాళ్ళ అత్తగారిని పిలిపించి, మా బంధువులను కొంతమందిని పిలిపించి అన్ని చేశాను. మా బంధువులు ఇప్పుడు కూడా మా ఇంటికి రాత్రంపుడు అంటే వచ్చి కొన్ని అన్నిటికీ, అంటే ఇప్పుడు ఆడపిల్లకి కొన్ని ఉంటాయి కదా, వాటికి కూడా పక్కన వాళ్ళ మీద బ్రతిమిలాడి నేను చేయించాను. అన్ని చేయలేం కదా తమ్ముడు, కొంతవరకే తల్లిగా ప్రేమ చూపిస్తాం, కానీ ఆడవాళ్ళకు కూడా కొన్ని పర్సనల్స్ ఉంటాయి. బయట వాళ్ళని కొంతమంది పిలిచి బ్రతిమిలాడి నేను అవి చేయించేదాన్ని. స్నానం చేయించడం కూడా కొంతమంది చేయించేవాళ్ళు. అవన్నీ కష్టాలు చాలా పడ్డాను తమ్ముడు. నువ్వు అన్నావు కదా ఇందాక, అంటే ఒక యూట్యూబర్గా ఒక ముందుకు రావాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా బాధలు అంటే ముందుకు రావాలి అంటే ఇన్ని కష్టపడడం రావాలని కాదు, మా వెనక ఇన్ని బాధలు ఉంటాయి. నేను అవన్నీ జనాలు చూపించగలిగాను, నా బాధల్ని వ్యక్తపరచుకున్నాను కాబట్టి నాకు ఈ రిసీవింగ్ దొరికింది నాకు. అంటే ఇప్పుడు స్నేహక్ అసలు ఫస్ట్ ఏం వర్క్ చేసింది అసలు ట్రాన్స్జెండర్ అయిన తర్వాత? బెగ్గింగ్ చేశాను. బెగ్గింగ్ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ చాలా వర్క్ చేస్తారని చెప్పేసి మాట్లాడతారు కదా, సో మీరు బెగ్గింగ్ చేసారు. దాని తర్వాత ఇంకా బెగ్గింగ్ చేశాను, మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లో ఒక జాబ్ చేశాను, కౌన్సిలర్ గా చేశాను, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశాను. మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఉంది, మా లైలా మేడం గారు మా ఆర్డర్ నెవెన్ సొసైటీ ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, మా దాంట్లో జాబ్ చేశాను నేను. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్స్ కొన్ని ఇయర్స్ ఉంటాయి కాబట్టి తర్వాత నేను మళ్ళీ బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని. బెగ్గింగ్కి వెళ్ళా కూడా అక్కడ కూడా ఒక సమస్య ఎదురైంది నాకు. నేను కొత్తగా సర్జరీ అయినప్పుడు బెగ్గింగ్కి వెళ్ళాము అందరం కలిసి ట్రైన్లో. వేరే వాళ్ళు అడిగి, మా వాళ్ళు ఊర్లో అడుగుతారు కదా, మేము ఆ ట్రైన్ ఎక్కాము. దాంట్లో చాలా మంది దారుణంగా నన్ను కొట్టారు. వాళ్ళ మీద కోపం మా మీద చూపెట్టి చాలా దారుణంగా తందరాన్ని చోటు తన్నారు, కొట్టారు. మీరు నమ్ముతారు తమ్ముడు, నా ఒంటి మీద బట్టలు కూడా వెళ్ళావు, ఇలా పట్టుకొని దిగేస్తాను నేను ఆ రోజు. చాలా దారుణంగా ప్రతి చోట చాలా కష్టాలు పడ్డాను తమ్ముడు. అంటే ఒక స్టేజ్ నుంచి స్టేజ్ దాకా ఎలా వచ్చాను అనేది నాకు ఒక్కొక్క రాత్రి అవన్నీ గుర్తుకొస్తే భయం వేస్తుంది, ఇన్ని స్ట్రగుల్స్ పడి ఇక్కడ దాకా వచ్చానా అని. కాదు, ఇప్పుడు ట్రైన్ లో కొట్టారన్నారు కదా, సో మీరు ఎందుకు కోరుకున్నారు? మీరు ఎందుకు తిరిగి కొట్టలేదు? తిరిగి ఒక్కనైతే కొట్టగలుగుతాం తమ్ముడు, ఇద్దరినైతే కొట్టగలుగుతాం. ట్రైన్ మొత్తాన్ని
ఓకే. ఒక 100 మందిని మేము కొట్టగలుగుతాము. 100 మంది మిమ్మల్ని కొట్టారు? 100 మంది అంటే గుమ్మగూడారు అక్కడ. కొట్టే వాళ్ళు 2, 3 కొడతారు అక్కడ. ఎవరినైనా జరపాలి అక్కడ. ఓకే. అలా చాలా మందికి జరిగాయి. మా వాళ్ళు ట్రైన్‌కెళ్ళి నెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందినైతే చేతులు కాళ్ళు కట్టేసి పడేసినవి ఉన్నాయి. ప్రతి చోట మేము బెగ్గింగ్‌కి వెళ్ళినప్పుడు ఈ రోజు వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తామా లేదా అనేది కూడా తెలియదు మాకు. అన్ని బాధలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు అంటే మీ తమ్ముడు పెళ్లి మీరే చేశారు, మీ చెల్లి పెళ్లి మీరే చేశారు. అంటే మీ ఫ్యామిలీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది, సో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారా ఇది? చేశారు. సో అంటే మీరు ట్రాన్స్జెండర్ గా ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేదు, చేయలేదు. వీళ్ళ పెళ్లిళ్ళు చేస్తే మాత్రం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు. చేశారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం లేదన్న అవసరం అయితే కూడా నాకు ఫోన్ చేసి అడుగుతారు నన్ను, ఇది పంపించు, అది పంపించు, అది చేయి, ఇది చేయి అని చెప్పేసి అంటారు ఇప్పుడు నన్ను. ఓకే. అంటే ఇది పంపించు, అది పంపించంటే అంటే వాళ్ళ ఫంక్షన్స్ కి ఏమన్నా మనీ అవసరమైతే పంపించమంటారు. ఓకే. ఇప్పుడు పెట్టిపోతలు పెట్టాలి కదా, అదే. అంటే అడగపోయినా మనం చూసుకోవాలి ఆ బాధ్యత. ఉమ్. కానీ మా ఫంక్షన్స్ కి మాత్రం రారు వాళ్ళు. ఓకే. మా తమ్ముడి పెళ్లి కూడా నేను చేసినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మీ తమ్ముడు యాక్సెప్ట్ చేశారా మీరు చేంజ్ అయినప్పుడు? ఫస్ట్ వాడికి తెలియదు, వాడికి తర్వాత మా చెల్లి తెలియజేసింది నా గురించి. మా తమ్ముడు నిజంగా జెన్యున్ గా చెప్తాను, మా తమ్ముడు నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్నకి పెద్ద మనిషి దానికి అంత అవగాహన లేదు ట్రాన్స్ గురించి, అంటే ఇట్లా ఉంటారు వాళ్ళు వెనకటి మనుషులు వాళ్ళకంటే, అంటే వెనకంటే మరీ పురాతన అప్పట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, వాళ్ళకి ఇట్లా ఉండే చూసేవాళ్ళు వాళ్ళని కూడా. కానీ నా కొడుకే ఇట్లా అవుతాడు అని చెప్పి ఆయన అనుకోడు కదా. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం, తనకి అవగాహన కల్పించి అట్లా ఇట్లా అని చెప్పేసి మా నాన్నకి ఇప్పుడు నేను ఇంటి పెద్ద బిడ్డగా ఉన్నాయి. ఓకే. అయితే ఫస్ట్ మీ నాన్నగారు కూడా ఒప్పుకోలే కదా? ఒప్పుకోలే. నాన్న కూడా నన్ను బెదిరించింది, కొట్టింది ఒకసారి మా నాన్న కూడా నన్ను. ఓకే. ఎందుకు ఇట్లా చేస్తానని చెప్పేసి అని, అది ఇది అని చెప్పేసి అని కోపంతో, అంటే వాళ్ళు వీళ్ళు అనిచ్చే అనేవాళ్ళు కదా, ఆ కోపంతో నన్ను 2-3 సార్లు నేను ఎక్కువ అంటే బయట కూర్చుంటే వచ్చి 2-3 దెబ్బలు వేసి ఇట్లా చేయకు అట్లా చేయకు అని చెప్పేసి అన్నారు. ఓకే. అమ్మ బెదిరించేది కానీ అమ్మ కొట్టకపోయేది. తమ్ముడు ఏమనపోయేది. చెల్లి అయితే మా చెల్లి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే. సో స్నేహ యూట్యూబర్ గా సో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది, అవునా? సో ఈ మధ్య బాగా అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, అవునా? రివార్డులు ఏం రాలేదు తమ్ముడు, వస్తాయి ఫ్యూచర్ లో వస్తాయి. చిన్న చిన్నవి వచ్చిన రివార్డులే, అవునా? సో పెద్ద పెద్ద సెలబ్రిటీలతో కలుస్తున్నారు. సో సుమ గారితో మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా అవార్డు తీసుకున్నారు. సో విజయ్ దేవరకొండ గారు అంటే ఫస్ట్ మీకు అప్పుడు హెల్ప్ చేసింది నాకు చెప్పిన ఇంటర్వ్యూలో, అప్పుడు కరోనా టైంలో. బట్ ఆయన ముందు మీరు వెళ్ళి మాట్లాడడం, అది మీకు సాయం చేశారని చెప్పడం, సో ఆయనను కలవడం, సో ఇవన్నీ జరిగినాయి కదా. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? నాకు నిజంగా ఫస్ట్ అవార్డు రావడం గురించి చెప్తాను మీకు నేను. దానికి నామినేషన్ కి నేను నా ప్రొఫైల్ పంపించినప్పుడు మా ఛానల్ చెక్ చేశారు వాళ్ళు. ఛానల్ చెక్ చేసి వాళ్ళు నన్ను మెయిల్లో నాకు ఏమని పెట్టారంటే, మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాము యాజ్ ఒక ట్రాన్స్జెండర్గా, ఇంత ముందుకు వెళ్ళడం అనేది, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మేము తీసుకొని మీరు అందరికీ తెలియచేయడం అనేది, ప్రజెంటివ్గా చూపించడము, వాస్తవాలను చూపించడం అనేది ఎవరు ఇంతవరకు చేయలేదు. మీరు ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీ గురించి జనాలకి తెలియచేయాలి. మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం, మీరు అవార్డ్కి ఎంపిక అయ్యారు, రావాలి తప్పకుండా అని చెప్పేసి అన్నారు. సో నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళ ప్రముఖులు వచ్చారు. యాంకర్ సుమ గారు, దిల్ రాజు గారు, మంత్రి, ఐటీ శాఖ మంత్రి అందరు వచ్చారు అక్కడికి. సో నాకు సుమ గారు అక్కడికి వచ్చి ఏమన్నారంటే, నన్ను స్టేజ్ మీద ఒక ట్రాన్స్జెండర్ ఇన్ఫ్లుయెన్సర్ గా అవార్డు నేను ఇస్తున్న స్నేహ, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అందరు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా, చాలా సేపు మాట్లాడారు కదా సుమ గారు. తను కూడా ఒక ఎన్జిఓ, మేడం కూడా ఎన్జిఓ పెట్టారంట. సో ఆ ఎన్జిఓ ద్వారా మా ట్రాన్స్ ఒక 30 మెంబర్స్కి హెల్ప్ చేశానని చెప్పేసి అన్నారు. అండ్ స్నేహ, నేను నీ వీడియోస్ గురించి విన్నాను నేను, సో నువ్వే అది నీకే ఇక్కడే అవార్డు ఇస్తానని చెప్పి చాలా షాక్ అయ్యాను నేను నిజంగా నేను. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ స్టేజ్ దాకా రావడం అనేది, అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ట్రాన్స్జెండర్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పేసి అన్నారు. సో అంటే అంత ఒక సోషల్ మీడియాలో ఉన్న పర్సన్ అంత అభినందించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. మరొక హ్యాపీనెస్ ఏంటంటే విజయ్ దేవరకొండ. అంటే నేను లాక్డౌన్ సిచ్యువేషన్ నేను చెప్పాను కదా ఇంతకుముందు. సో ఒక యాప్ వెబ్సైట్ ద్వారా తన ఫౌండేషన్ సపోర్ట్ అడిగినప్పుడు తను ఒక రిప్లై ఇవ్వడము. సో దాన్ని నేను చాలా ఛానల్స్లో, మీ ఛానల్స్లో చాలా మంది ఛానల్స్ చెప్పాను. సో అవన్నీ సర్వర్కి వెళ్ళాయంట. వాళ్ళ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ నన్ను పిలిపించి వాళ్ళతో మాట్లాడి, సో నన్ను అక్కడికి పిలిపించారు. నేను అక్కడికి వచ్చే విషయం విజయ్ సార్ కూడా తెలియదంట. ఓకే. నేను అక్కడికి వచ్చి విజయ్ సార్ తెలియదంట. సో తను చాలా మందికి చాలా రకాల హెల్ప్ చేస్తారు విజయ్ దేవరకొండ. మరి నేనేమో మా వరకే అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది
ఎంతో మందికి తను సర్జరీస్ చేపించాడంట, ఎంతో మందికి ఎన్నో రకాలు చేశారంట. అతను ఒక పెద్ద హీరో అని మనం నా దృష్టిలో పడితే పెద్ద హీరో. తను చేసిన సినిమాలు కొన్ని, కానీ తన సహాయం చేసిన చాలా పెద్దది నిజంగా. హీరో విజయ్ దేవరకొండ ఆ రోజు నా స్టేజ్ మీద చూసిన నేను మాట్లాడినప్పుడు ఏడుపు వచ్చేసింది నిజంగా నాకు. అంటే మనకు అన్నం పెట్టిన వాళ్ళకి మనము రుణం చూపించే అంటే ఒక్క కృతజ్ఞత థ్యాంక్స్ అనేది నాకు చెప్దామని అక్కడి దాకా వెళ్ళాను. ఆయన చూడండి నాకు కన్నీళ్ళు లాగలేదు నిజంగా. కనిపించే దేవుడు ఎక్కడ ఆయన రూపంలోనే ఉన్నాడని చెప్పేసి అన్నాను. నిజంగా సాక్షాత్ నాకు అక్కడ అది కనిపించాడు అక్కడ. అంటే ఆ టైంలో నాకు వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కానీ అవన్నీ కానీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ విజయ్ సార్ నన్ను ఏమన్నారంటే నా మాట విన్న తర్వాత, అమ్మా నేను ఒక ట్రాన్స్జెండర్స్ ఈ విధంగా మాట్లాడడము ఈ విధంగా మా గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు. స్టేజ్ మీదకి వచ్చారు. నేను సెకండ్ కూడా ఇస్తారో ఎవరో అని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్స్ అని దూరం చెప్పగలను. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత సెకండ్ ఇచ్చేసి, తప్పకుండా అమ్మ నేను మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను, మీరు ఎప్పుడు కూడా ఇదే విధంగా హ్యాపీగా ఉండాలి, మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అన్నారు. ఫోటో అడిగితే తప్పకుండా తన ఫోటో తీపించి నాకు ఫోటో పంపించారు వాళ్ళు. ఓకే. సో అంటే ఇది సందర్భం కాబట్టి నేను అడుగుతున్నాక, సో ఇంత పెద్ద పెద్ద వాళ్ళని మీరు కలుస్తున్నారు కదా, సో ట్రాన్స్జెండర్స్ ని ఎవరెవరి దగ్గర టాలెంట్ ఉందో అది మీరు చూపిస్తున్నారు యూట్యూబ్ ఛానల్. బట్ ఎప్పుడైనా అంటే ఇంత పెద్దవాళ్ళు కలిసినప్పుడు, సో మా కమ్యూనిటీ ఉంది, సో అందులో నుంచి ఎవరైనా తీసుకొని జాబ్లు ఇవ్వండి అని ఎవరికైనా జాబ్లు ఇప్పించారా? నేను సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళతో తెలిసిన మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ మధ్య. ఒక ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ కమ్యూనిటీ సాఫ్ట్వేర్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళతో నేను మాట్లాడాను నేను. సో దాంట్లో కొంచెం అవకాశం ఉంటే దాంట్లో పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఎంప్లాయ్మెంట్ కోసం అనే దానికోసం నేను చాలా చోట్ల మా గురించి మేము వెతుకులాడుకున్నప్పుడు అక్కడ శాలరీ నేను చెప్తున్న తమ్ముడు 8,000 అంటున్నారు స్టార్టింగ్. ఓకే, 10,000 అంటున్నారు. మాకు డైలీ ట్రావెల్ ఛార్జెస్ ఉంటాయి, మాకు ఫుడ్ ఛార్జెస్ ఉంటాయి, మాకు తర్వాత ఇంటి రెంట్. ఒక మనిషి కనీసం నిమిత్త ఖర్చుల మందమైన చూసి ఇవ్వాల్సి దాన్ని బట్టి మేము చేయగలుగుతాం కదా అనేది వాళ్ళ ఆలోచన. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు ఒకటి ఉంది, నేను వాళ్ళ మీద చూపించాను. సో నా తరపున అయితే నేను చేసేది అంటే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అవకాశం నేను కలిసినప్పుడు వాళ్ళని ఎక్కడ అవకాశం ఉన్నా సరే అక్కడ మా వాళ్ళని అయితే నేను పంపడం జరుగుతుంది. కానీ ఇంకా అట్లాంటి పంపించేది ఇంకా రాలేదు. సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి మాత్రం వచ్చాయి, ఒక 2 అప్లికేషన్ మాత్రం పంపించేది ఉంది ఇప్పుడు. స్నేహక్క నెల సంపాదన ఎంత సంపాదిస్తుంది? నా సంపాదన నెలకొచ్చేసి నేను ఒక 20,000 సంపాదిస్తాను. అంత తక్కువ? యూట్యూబ్ ఛానల్ బాగా రన్ అవుతుంది కదా. యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నిజంగా చెప్తున్నాను అంటే ఈ మధ్య కొంత వ్యూస్ తగ్గాయి నాకు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వ్యూస్ పోతేనే మనకు మనీ వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సో కంటెంట్ అనేది మనం ప్రతిదీ ఊకే చూపించలేం కదా తమ్ముడు. మనము అన్ని చోట్ల ఇప్పుడు ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలి అంటే ప్రతి ఒక్క అన్ని చూపించాలి మనం. ఇప్పుడు నాకుండా నిమిత్తంగా నేను ఛానల్ నా ఓన్గా పెట్టుకునేది అది. కాబట్టి నాకు ఇప్పుడు ఒకప్పుడు నాకు కొంత వచ్చాయి, ఇప్పుడు తక్కువనే వస్తున్నాయి మనీ, అంత రావట్లేదు నాకు. నాకు నెలకు 20,000 దాకా సంపాదించుకుంటున్నాను. ఓకే. సో 20 సరిపోతాయా మీకు? 20 సరిపెట్టుకోవాలి. ఓకే, సరిపెట్టుకోవాలి. నేను కూడా ఇప్పుడు శుభకార్యాలకు వెళ్తాను తమ్ముడు. ఎందుకంటే నాకు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ మా వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నేను అంటే ఇప్పుడు ఎట్లా అంటే మాకు పెళ్ళిళ్ళు అవి అవుతాయి కదా, పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ వాటికి వెళ్ళి వస్తూ ఉంటాను. ఆడ కూడా మన వాళ్ళు చాలా మంది కలుస్తారు నాకు. సో మీరు బిజినెస్ పెట్టబోతున్నారంట, నిజమేనా? ఏం బిజినెస్? సంథింగ్ ఏదో ప్లానింగ్ లో ఉన్నారంట కదా బిజినెస్ పెట్టాలని. లేదు తమ్ముడు, లేదు. లేదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక నీకు అన్నీ వస్తాయి తమ్ముడు, నువ్వు అక్కడ అట్లా అడిగావు ఇక్కడ అట్లా అడుగుతావు. నాకైతే అట్లాంటి ఏం లేదు, తెలిసి చెప్పు నాకేమని బిజినెస్ అంటే. ఏమో పెడుతుర్రు అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి మీరు చెప్పాలి వాస్తవం. బిజినెస్ అనేది చేయడానికి మేము పెడితే తీసుకోవడానికి చాలా మంది లేరు ఇక్కడ. ఓకే, నాకైతే పెట్టి చూస్తే కదా తెలిసేది మనకి. పెట్టి చూస్తే మనకి ఇప్పుడు ఏదన్నా మనం చేస్తే మనకు అది దొరుకుతుంది. ఒకసారి దెబ్బ, 2 సార్లు దెబ్బ, 3 సార్లు దెబ్బ దాకుతుంది కదా, అక్కడ పెట్టి చూడొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. రిసీవింగ్ సరిగ్గా లేదు, ఎలా పెట్టి చూడమంటే ఏదైనా వ్యాపారం. ఓకే, ఉన్నాయి కదా అట్లా. అది ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయినా కానీ రిసీవింగ్ బాగాలేదా? జనరేషన్ అనేది చేంజ్ అయింది. ఎక్కడ చేంజ్ అయింది? రిసీవింగ్ తీసుకుంటున్నారు. కానీ మా లోపల గురించి అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి తమ్ముడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు, కార్పొరేట్ లెవెల్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎందుకు అందులో మా వాళ్ళని తీసుకోరు? ఎందుకు అందులో మాకు అవకాశాలు కల్పించరు? ఎంతసేపు మీరే జీవనోపాధి కల్పించుకోండి, ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయండి అవి అంటున్నారు, కానీ అది మమ్మల్ని ఎందుకు ముందుకు పంపించట్లేదు వేరే జాబ్స్లలో?
గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇవ్వరు మాకు? రీసెంట్ గా మా ట్రాన్స్ఫార్ లో కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశారు. సో దాంట్లో కూడా లిటికేషన్ పెట్టారు. వాళ్ళ కూడా ఇష్యూస్ మన ఛానల్ అది కూడా పెట్టాను నేను. వాళ్ళకి అంటే మన పోటీ చేశారు రన్నింగ్ దాంట్లో కూడా మేల్ నేమ్ తో ఉన్నాయి, మీరు ఇప్పుడు తర్వాత అది అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ళకి జరుగుతుంది అది కూడా. చూడండి ఇప్పుడు చెప్పండి, అంటే చేయడానికి ముందుకెళ్ళినప్పుడు ఇలాంటి ఆటంకాలు ఎదురవుతుంది, ఏం చేయమంటారు చెప్పండి. అంటే ఇప్పుడు స్నేహ గారు అసలు ఎప్పుడో అంటే ట్రాన్స్ గా మారారు, ఏ ఇయర్ లో? నేను 2004లో. సో అప్పుడున్న ఆపరేషన్ కి ఇప్పుడున్న ఆపరేషన్ కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అప్పుడు దొంగతనంగా వెళ్ళి చేసుకొని వచ్చేవాళ్ళం సార్. ఢిల్లీ బాంబేలో దొంగతనంగా వెళ్ళి చేసుకొని వచ్చేవాళ్ళము. వాళ్ళు మాకు ఎట్లా చేసేవాళ్ళంటే ఆగమాగం చేసేసి మధ్యరాత్రి సర్జరీ చేసుకొని వచ్చేవాళ్ళం అప్పుడు. సో ఇప్పుడు కొంచెం డాక్టర్స్ కి అవేర్నెస్ వచ్చింది, సర్టిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు సర్జరీ చేస్తున్నారు ఇప్పుడు మాకు. అప్పుడు 50,000 ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు సర్జరీ తీసుకుంటున్నారు. అప్పుడు ఎంత? 50,000 70,000. సో ఇది 2004లో. ఇప్పుడు 4-5 లక్షలు. ఇప్పుడు 90s లో కూడా అంతే ఉంది. అంటే 90s అంటే నాకు అర్థం కాలేదు. అంటే పూర్వంలో సర్జరీస్ చేసేవాళ్ళు కాదు అసలు. పూర్వంలో ఎట్లా ఉండేదంటే పూర్వంలో నాకు తెలిసి నేను విన్నది, ఇది నాకు కూడా తెలియదు పూర్తిగా, మా పెద్దవాళ్ళంతా నేను విన్నాను. అంటే అక్కడ సర్జరీస్ ఎలా చేసేవారంట అంటే మా మురిగిమాత అమ్మవారిని కూర్చోబెట్టి ఎవరైతే సర్జరీ చేసుకుంటారో వాళ్ళందరినీ ఆమెను అక్కడ కూర్చోబెట్టి అమ్మవారిని చేసిన తర్వాత అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు ఒకటి తీసేసి కట్ చేసి వేడి నూనె పోసి అక్కడ కూర్చోబెడతాడు. అంటే అక్కడ పక్కన బొంద కూడా దొవి పెడతారట అక్కడ పక్కన. ఒకవేళ బ్రతికి ఉంటేనేమో తీసుకొచ్చి అమ్మవారి ముందు కూర్చోబెడతారంట, చనిపోతే తీసుకెళ్ళి ఆ బొందలో పెట్టేస్తారంట అక్కడ. అలా ఉండేదంట, నేను విన్నాను అది, మరి అది నాకు తెలీదు. అట్లా చేసుకుని సర్జరీ చేసుకొని బ్రతుకున్న వాళ్ళు కొంత 2-3 నేను చూసాను. ఇప్పటికున్నారా? ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు, పక్క రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పుడు. అట్లా ఉన్నారు, అట్లా ఉండేది అట్లా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ లో అంటే అప్పుడున్న వాళ్ళని చూస్తే ట్రాన్స్జెండర్లని ఈజీగా గుర్తుపట్టిస్తారు. అవును. బట్ ఇప్పుడున్న వాళ్ళని చూస్తే అమ్మాయిలాగా కనిపిస్తున్నారు. సో ఇన్ని సర్జరీలు చేయించుకుంటున్నారు. సో ఆ సర్జరీలు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది, ఎందుకు చేయించుకుంటున్నారు? సర్జరీ అనేది మాకు చాలా ముఖ్యం. ఒక అబ్బాయి లాగా ఉండడం ఇష్టం లేకనే మేము సర్జరీస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను నా రూపం ఒక అబ్బాయి రూపం నుంచి ఒక అమ్మాయి రూపంగా సర్జరీస్ చాలా అవసరం. నాకు నేను అమ్మాయిలా ఉండాలనుకుంటే నేను సర్జరీస్ చేసుకోవాలి కదా. నాకు ఏ వంక కనబడ్డా నేను అమ్మాయిలా కనిపించాలని కోరుకుంటాను నేను అక్కడ. అంతేనే కదా. ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు సర్జరీ చేయించుకుని అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలంటే ఎన్ని సర్జరీలు అవసరం? ఒక 3 సర్జరీస్ కంపల్సరీ. ఏమేమి? ఒకటి పెన్నీ సర్జరీ, ఒకటి బ్రెస్ట్ ప్లాంటేషన్, ఒకటి 2 సర్జరీస్. ఇక మనకు ఒక అదర్గా మనకు అంటే ఇప్పుడు హెయిర్ అంటే ఇప్పుడు దీన్ని ఉంటుంది కదా రిమూవ్, అంటే మనకు దాన్ని ఏమంటే లేజర్ ట్రీట్మెంట్ అట్లాంటివి, తర్వాత హార్మోన్ థెరపీ ఇస్తారు అలాంటివి చాలా అవసరం. మెయిన్ గా అయితే హార్మోన్ థెరపీ అనేది ఇన్బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం. తర్వాత హెయిర్ రిమూవల్ దానికోసం తర్వాత మెయిన్ గా బ్రెస్ట్ ప్లాంటేషన్ అనేది సర్జరీస్. స్నేహ గారు ఏ సర్జరీ చేయించుకోరు? ఎందుకు అవన్నీ అడుగుతున్నాను జస్ట్. ఇప్పుడు నేను చెప్పిన సర్జరీస్ అని చేసుకున్నాను. ఓకే. సో సంథింగ్ ఏదో సర్జరీ ఫెయిల్ అయ్యి సో కోమాలకు వెళ్ళిన వ్యక్తి మీరు? ఎవరు చెప్పారు మీకు ఇది? నిజమా కాదా చెప్పండి అంతే. నిజమే ఇది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ గా ఉండాలనుకున్నారు, అవునా? సో చేంజ్ అయ్యారు. సో హ్యాపీగా ఉన్న లైఫ్ ని చావు వరకు వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు మరి మీరు? అంటే మనం కొన్ని కావాలని చేసుకుంటాం అనుకుంటాం కదా. అనుకున్నది ఒకటి, జరిగింది అక్కడ ఒకటి. మీరు ఏమనుకున్నారు, ఏం జరిగింది? నేను కొంచెం నాకు స్టమక్ ఎక్కువ ఉండేది నాకు. సో దాని గురించి నేను చిన్న సర్జరీ కోసం వెళ్ళాను అక్కడ నాకు అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చనిపోయానని చెప్పేసి అన్నారు. నన్ను బ్రతికిచ్చింది మాత్రం మా కుటుంబం, నా కమ్యూనిటీ. నాకు అప్పుడు వాళ్ళు చేసిన పూజలు, మా వాళ్ళంతా కోరుకున్న దేవుని ఆది నేను ఇప్పుడు బతికి బయటపడ్డాను. ఆ సర్జరీ అనేది తొందరపాటు వల్ల చేసుకున్నాను. అది నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. ఎగ్జాక్ట్ గా తమ్ముడు ఈ 2 days కి 1 year. ఈ నెక్స్ట్ 2 days కా? నెక్స్ట్ 2 days. ఓకే. నెక్స్ట్ 2 days కి 1 year కదా. సో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు ఇట్లాగే ఉన్నారు. సో సర్జరీ ఎందుకు అవసరం వచ్చిందో నాకు అర్థం కాలేదు మరి. అంటే నాకు అది కొంచెం నాకు ఎందుకు అంటే నేను
కొంచెం నాకు అది అనిపించింది. నాకు అది ఆ సైడ్స్ కొంచెం నాకు కొంచెం ఓవర్గా అనిపించింది. కొంచెం మనకు ఇప్పుడు ఒక అమ్మాయి ఎలా ఉండాలంటే ఒక నాజుగ్గా పద్ధతిగా ఉండాలని మనకు అనిపిస్తుంది మనకు. సో నాకు ఆ ఫీలింగ్ ఉండేది నాకు. సో నా ప్రాబ్లమ్స్ నాకు అన్నీ ఉన్నాయి నాకు అనిపించింది ఎందుకు అలా ఉండదు, అది చిన్నదే అవుతుంది కావచ్చు అనుకుని అక్కడి దాకా వెళ్ళాను. అది చిన్నది అనుకుని వెళ్ళాను, కానీ అది ఇంతవరకు నా ప్రాణం మీదకి ముప్పు తీసుకొస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఒక పెద్ద అది నాకు భయం అవుతుంది అది గుర్తు తెచ్చుకుంటే కూడా. ఒక పెద్ద పీడకల అది నాకు నిజంగా. ఆ జరిగిన అది నాకు యాక్చువల్లీ ఆల్రెడీ డాక్టర్స్ అయిపోయింది అన్నారు, కరెంట్ షాక్ పెట్టి అది చేసి బతికిచ్చారని చెప్పేసి అన్నారు. ఎన్ని డేస్ కోమాలో వెళ్ళారా? 2 days. 2 days. 2 days నాకు ఏదైనా అంటే ఎవరు చెప్పారు మీకు ఇది చేయించుకోండి అని? మీరే చేయించుకున్నారు? నా ఓన్గా నేను వెళ్ళాను. ఒక్కని అనడం అనేది కరెక్ట్ కాదు, అది నా ఓన్గా నేను వెళ్ళాను అక్కడికి. నేను నా యొక్క అది దాన్ని ఏమంటారు, గాచారం వచ్చి నెత్తి మీద కూర్చుంటే అక్కడ పోయేదాకా వెంబడే పడుతుంది అని చెప్పేసి అంటారు కదా. నేను అక్కడ దగ్గర వెళ్ళాను, చేసుకున్నాను. అది నా ప్రాణం మీదకి ముప్పు తీసుకొచ్చింది. సో అంటే వేరే వాళ్ళకు, మీ ట్రాన్స్జెండర్లకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? ఇలాంటి సర్జరీస్ మాత్రం చేసుకునే ముందు ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించండి. సర్జరీస్ నేను చేసుకున్న సర్జరీస్ మా దయచేసి మీరు చేసుకోకండి. అప్పుడు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అందరూ వచ్చారు ఇక్కడికి. మీకు అట్లా జరిగిన చాలా మంది వచ్చి, నేను చూడలే ఎవరిని, కానీ నా దగ్గరకు అంతమంది కొన్ని వందల మంది అక్కడికి వచ్చారంట నా కోసం. నిజంగా చాలా మంది నేను అంటే ఈ రోజు నువ్వు ఆ విషయం బయటకన్నావు కాబట్టి చెప్తున్నాను తమ్ముడు, నీకెవరు చెప్పారో నాకు తెలియదు. వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చేసిన పూజల వల్లే నా కమ్యూనిటీ మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మీరందరూ చేసిన పూజలు ఈరోజు బ్రతికి స్నేహం ఇక్కడ ఎలా ఉంది. సో నేను ఆ క్వశ్చన్ అడిగినందుకు మీకు ఏమన్నా బాధ అనిపించిందా? చాలా చాలా. అంటే ఇది ఈ మంత్ లో జరిగింది అది. అంటే అది నాకు ఒక పీడకల, అది నాకు ఆ ఏరియా అంటే హాస్పిటల్ ఏరియా సైడ్ చూసినా నాకు భయం అవుతుంది. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, మీరు చేసిన తప్పు వేరేళ్ళు చేసి వాళ్ళు చావు వరకు వెళ్ళొద్దు అన్నట్టు నేను క్వశ్చన్ అడిగిన. అది నేను నాకు మీరు అడిగింది మంచిదే. నేను అదే చెప్తున్నాను, నేను చేసుకున్న తొందరపాటు నిర్ణయం మీరు ఎవరు చేయకండి. ఆ సర్జరీస్ అనేది వద్దు. మనం ఒక అమ్మాయిలో ఉందనుకుంటే అమ్మాయి సర్జరీ అది మనకు కామన్, మనకు కావాలి సర్జరీ. కానీ అధిగమించి మనం ఓవర్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి సర్జరీస్ కష్టం. బాధ మీ ఫేస్ లో కనిపిస్తుంది. వద్దు తమ్ముడు ప్లీజ్, ఇప్పుడు అది గుర్తు చేయకండి. అవి నేను బతికి బయటపడ్డాను అంటే అది వద్దు నాకు అవి ప్లీజ్. చాలా అంటే మా దేవుళ్ళకి మా చెల్లె మా తమ్ముడు బాగా మొక్కారు. తొందరపడ్డాను, చాలా తొందరపడ్డాను. నా మీద నా కుటుంబం ఆధారపడి ఉన్నది, తొందరపడి దానికి వెళ్ళాను. ఒక్కడికి వెనకడికి వేసినా బాగుండేదేమో నాకు ఇప్పుడు అనిపించింది. ఆ రోజు అనిపించింది, ఆ రోజు నా ప్రాణం పోయి ఉంటే ఇప్పుడు నా కుటుంబం రోడ్డు మీద పడేది. తొందరపడ్డాను చాలా. దయచేసి నేను తొందరపడ్డ దానికి ఎవరు కూడా అలాంటి సర్జరీ కోసం వెళ్ళకండి. ఒక్క చిన్న పొరపాటు కుటుంబం రోడ్డు మీద పడదని ఆలోచించలేకపోయాను అసలు. తొందరపాటుతనంలో ఒక అంటే అలాంటి అంటే అమ్మాయిగా మారినప్పుడు నాకేం కాలేదు. కాదు, అమ్మాయిగా మారిర్రు, హ్యాపీగా ఉన్నారు, పేరు రావాలనుకున్నారు, 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, ఇంతమంది మిమ్మల్ని చూస్తున్నారు. అంటే స్నేహ ట్రాన్స్జెండర్ అని కూడా చాలా మంది ఇప్పుడు స్నేహ అక్క అని పిలుస్తున్నారు. ఇంత బాగా పిలిచినప్పుడు మీరు ఇంకా చేంజ్ అయ్యి మీరు అంటే హీరోయిన్ లాగా కనిపించాలనుకున్నారా, లేకుంటే మోడల్ లాగా కనిపించాలనుకున్నారా? అంటే తప్పు తమ్ముడు, అంటే మనకు ఉన్నదాన్ని మనం చూపించుకోవాలి, కానీ అధిగమించిపోతే ఇదే ప్రాంతాల మీదకి ఒప్పుకొస్తున్న విషయం నాకు అర్థమైంది. అది కొంచెం తొందరపడ్డాను నేను, అది నా మిస్టేకే. అయితే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, అంటే స్టార్టింగ్ మా నాన్న ఒప్పుకోలే, కొట్టడం జరిగింది అది అని చెప్పేసి. నేను మీ నాన్నగారితో ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం స్నేహ అక్క వాళ్ళ నాన్న ఇంటర్వ్యూలో రాబోతున్నారు, సో పిలవబోతున్నా. సో మీ నాన్నగారిని తీసుకొని రావడం జరిగింది నేను మీ ఇంటి దగ్గర నుంచి. సో మీ నాన్నగారిని పిలుద్దాం ఇప్పుడు. వచ్చిండే మా నాన్న, మీరు మీ నాన్నగారిని పిలవండి, వస్తాడు. నానా పిలవండి, గట్టిగా పిలవండి. నానా ఇదంతా ప్లాన్ చేసేవద్దాం, ఏదో ప్లాన్ చేయాలి. నమస్తే, రండి కూర్చోండి. సో మీ నాన్నగారు రావడం ఎట్లా అనిపిస్తుంది?
చాలా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నువ్వు ఇంత సర్ప్రైజ్ ఇస్తావని. నువ్వు ఇవన్నీ ఎట్లా చేస్తావు తమ్ముడు? అంటే కావాలని చేస్తావా లేకపోతే సర్ప్రైజ్ ఇవ్వాలని చేస్తావో ఏం తెలియదు, కానీ నీ దగ్గర ఒక డిఫరెంట్ అది ఉన్నది నీ దగ్గర. మీ దగ్గర నేర్చుకున్నా మీరు. నేను మా నాన్నగారిని ఇంతవరకు నా ఛానల్ ఒకసారేమో చూపించాను మా నాన్నగారిని, ఫస్ట్ టైం అంటే ఇట్లా ఛానల్స్ చూపించడం అనేది. ఓకే, నమస్తే కాక. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం పేరు? మొగిలి. మొగిలి. సో ఇంత బక్కగా ఎందుకున్నారు మీరు? పెడతలేదా? తిండి పెడతలేదా? ఎప్పటికి ఇట్లా ఉంటాయి. ఎందుకు? నేను హోటల్ పని చేసింది ఇంతే ఉంటాయి, కనుక హోటల్ మాస్టర్ పని చేసింది ఇట్లే ఉంటాయి. నాన్న ఫస్ట్ నుంచి వంట పని చేసి వంట పని. ఓకే, వంటలు మాస్టర్ నాన్న. భీమారం కనుక హోటల్. సెకండ్ ఏది కుకింగ్ బాగా చేస్తారు? చేప పులుసు, నాటుకోడి. ఓకే, ఇవన్నీ వంటలు బాగా వస్తాయి. ఓకే, ఈ వంటలు బాగా వస్తాయి. అయితే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా స్నేహక్క గురించి. సో ఫస్ట్ స్నేహక్క చేంజ్ అవ్వాలనుకుంది కదా, చేంజ్ అయినప్పుడు మీకు ఇష్టం ఉండేనా? ఇక కొన్ని మా మా భార్య మా వీళ్ళ అమ్మ నేను ఇద్దరం కలిసి 3 నెలలు 4 నెలలు బాధపడినాం. ఇట్లా చేసినాక ఎట్లా 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 అని అప్పుడు మంచిగా చదువుకున్నాడు. ఎట్లా అని ఇక బాధపడి కొద్దిగా ఏం చేద్దామని ఇక పడేసుకుంటాం. బిడ్డానికి బిడ్డ అని వచ్చింది, చూసుకుంటావు మమ్మల్ని సాగుతాను. ఓకే, కొట్టినావంట కదా నువ్వు? కొట్టినావు. ఓకే, ఎందుకు కొట్టినావు? కోపం వచ్చి ఇక 2 రోజులు ఇక తాగి లొల్లి చేసి నేనే నేను ఇట్లా అయినా అని చెప్పి నాన్న కొంచెం అంటే చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు కొడుకేంది నాన్న పని చేస్తే నీ మొగిలే నీ కొడుకేంది ఇట్లా అయినా అని చెప్పి అడిగారు. కొంచెం ఇక తాగలేదు నాన్న. తాగొచ్చి కొంచెం ఇక 2-3 సార్లు కొట్టిండు అప్పుడు. అంటే వాళ్ళకు ఉంటది కదా మనసులో బాధ. నాన్న కొట్టిన నా ప్రేమ మీదనే కొట్టిన అనుకున్నానులే, కానీ ఆయన బాధపడి తర్వాత ఏం చేద్దామని. అయితే అప్పుడు కొట్టినావు కదా, ఇప్పుడు బాధపడుతున్నావా? ఎందుకు కొట్టినావా? ఇక బాధ తీసి పెట్టుకుని బిడ్డ అని పిలుచుకుంటాను. ఇక బిడ్డ అంటే ఇక మనం ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉన్నాయి కదా, ఇక పెద్ద బిడ్డ అనుకుని సప్లై. ఓకే, సో ఈ బిడ్డ లేకపోతే ఇప్పుడు ఈ బిడ్డ చేయబట్టే ఇప్పుడు మేము తిండి పెడతాండు. బిడ్డ పెళ్లి చేసిండు, అలా అన్న తమ్ముని పెళ్లి చేసిండు. ఇంట్లోకి ఇప్పుడు పెళ్లి చేసేదంతా ఈయననే మొత్తం. మా బిడ్డనే చేస్తాను. ఇప్పుడు నాకు కూడా అన్నం పెట్టేది ఈయననే, పండుకునేది ఈయన కానీ పైన. ఓకే, సో మొత్తం ఇప్పుడు మీ బిడ్డనే? మా బిడ్డనే లేస్తా. ఓకే, సో సతీష్ గా ఉండుంటే చేస్తుండేనా ఇవన్నీ? ఇవన్నీ చెప్పు. సో ఇప్పుడు స్నేహగా ఉంటే చేస్తాను. ఇప్పుడు బాగా పెట్టుకుంటాడు, మంచిగా చూసుకుంటాను అన్నట్టు ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు అప్పుడు సమాజం ఏమనుకుందో అని చెప్పేసి తిట్టారు కదా, తిట్టినప్పుడు హోటల్ పని చేసి ఇలా ఇట్లా ఎందుకని వీళ్ళ అమ్మని తిట్టే ఊకే తాగొచ్చు. బాధపడి ఇక మా ఇలా అమ్మ చనిపోయినాక కొన్ని రోజులు మా అమ్మ ఇల్లు పట్టించుకున్నాడు. ఇప్పుడు మంచిగా చూసుకుంటాను. సరే, మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. మళ్ళీ చెప్పు. 2 కొడుకులు 1 బిడ్డ. మళ్ళీ చెప్పు. 2 కొడుకులు 1 బిడ్డ. మళ్ళీ చెప్పు. 2 కొడుకులు 1 బిడ్డ అని మళ్ళీ చేసిన 2 బిడ్డలు అనుకుని 1 కొడుకు. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన నీ దగ్గర. ఓకేనా? 2 బిడ్డలు 1 కొడుకు. ఓకే, ఇప్పుడు మీకు పెద్ద బిడ్డ లేకపోతే? పెద్ద బిడ్డ లేకుంటే తిండి ఉండకపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉండకపోతుంది, బయట అడుకొని చెప్పింది. ఓకే, సో అంటే అప్పుడు ఆమె ఎంత బాధలు పడ్డదో ఇప్పుడు ఇంతసేపు షేర్ చేసుకుంది. సో ఆ కష్టాలు ఎప్పుడన్నా మీకు చెప్పిందా? ఏమేమైందో? కష్టాలు విన్నాము అంతే కదా, బయట విన్నాం కొద్దిగా. ఓకే, ఎప్పుడన్నా అడిగినావాను? నేను అడగాలి. ఎట్లా ఇప్పుడు అడుగు, ఏం చెప్తుందో చూద్దాం. ఏం కష్టాలు పడ్డావు బిడ్డ అని అడుగు. బాధపడింది వాళ్ళ అమ్మ చెప్పేది. ఓకే, సరే, ఏమైనా కష్టాలు ఉన్నాయి అడుగు. కష్టం ఏంటి, మంచిగా ఇంట్లో అన్ని ఎలా తీసుకొస్తాడు. మంచిగా ఇంట్లో ఏం లేదు, బియ్యం కూరగాయలు మొత్తం ఈయన ఇంట్లో ఖర్చు మొత్తం అంతా ఎలా తీసుకొస్తాడు. కష్టాలు ఉన్నాయంట, పెళ్లి చేసిండు. కష్టాలు ఉన్నాయంట. కష్టాలు అడుగు ఒకసారి. ఇలా చేసిండు మొత్తం. ఓకే, ఆయన బాధ ఏంటంటే ఇలా పోయినా ఎట్లా అని బాధపడి అంతేగాని ఏం లేదు. ఓకే, సో మంచి పేరు తీసుకొస్తుంది కదా. పేరు తీసుకొస్తున్నాడు మంచిగా, అందరితోటి జీవితంలో అన్నిట్లో మంచి పేరు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్నేహక్కని చూస్తే మీకు ఎట్లుంది? ఇప్పుడైతే దేవుడు లాగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు టీవీలో చూసిన అందరు వాడాల సతీష్ అంటే అందరు పేరు పోయింది. ఓకే, మీ ఊర్లో మీ జనాలు ఏమంటున్నారు? అప్పుడు తిట్టిన వాళ్ళు ఇప్పుడు అందరు మాట్లాడి ఉంటారు కదా, బ్రతికే ఉన్నారు కదా అప్పుడు అన్నవాళ్ళు. ఇప్పుడు మంచిగా దేవుడు ఉన్నాడు, రాగేశ్వర దేవుడు అంటారు అందరు. ఓకే, అంటే నాన్న చెప్పడం వస్తుంది అర్ధనారీశ్వర భాగం అంటారు కదా. ఓకే,
సో ముగ్గురు పిల్లల్లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నాకు పెద్ద బిడ్డ. పెద్ద బిడ్డ. ఓ దారిలోకి వచ్చేసిండు పెద్ద బిడ్డనంట. ఎందుకు? పెద్ద బిడ్డనే పెడతాను కాబట్టి. ఓకే. డ్రింక్ చేస్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు మాకు ఎప్పుడైనా తెప్పిస్తారు ఇంట్లో. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికైనా తాగడం అనేది ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఉన్న వాళ్ళకి మనం పండగలకి వాటికి పండుగ తెప్పించి పెడతారు. అప్పుడు ఇస్తాను, ఎందుకంటే అది మనము మరీ అంత కండిషన్స్ పెట్టకూడదు. అది పద్ధతి కూడా నేను అన్నది. వాళ్ళు ఈ వయసులో మనం కొంత కూడా చూసుకోవాలి మనం అనేది నా బాధ్యత. ఓకే. అంటే ఇప్పుడు నాన్న ఇంత బక్కగా ఎందుకున్నాడు? అంటే నాన్నకు మొదటి నుంచి కొంచెం నాన్న బాగా డ్రింక్ చేసేవాళ్ళు. నాన్న బాగా డ్రింక్ చేసేది. హోటల్లో నాన్న మొదటి నుంచి ఇంత బక్క అయింది నాన్న. ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది నాన్నది, పెద్ద మనిషి అయిపోయాడు. వంట చేసేది నాన్న చాలా మందికి 500 మందికి 15 రూపాయల కిలో మటన్ నేను చేసినప్పుడు. 15 రూపాయల కిలో మటనా? మటన్. సో ఇప్పుడు ఎంత ఉంది? 1500 ఉందా? ఇప్పటికి 1000 రూపాయలు. సో నాన్న చాలా మందికి అంటే ఒక 200 మందికి వంట చేస్తాడు. 1000 మందికి చేస్తాడు, ఒక్కటే చేస్తాడు. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా ఏదైనా ఉందంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అంటే చెప్తా ఉంటాం, ఇది చేయండి అది చేయండి. మన ఛానల్లో మా నాన్న చేపల పులుసు చేసాడు ఫస్ట్. అదే చేపల పులుసు బాగా చేస్తా ఉంటాడు, బాగా ఫేమస్ ఉన్నది. ఓకే. అమెరికా రాక అప్పట్లో బాగా చేశారు. అమెరికా పంపించిన మా మటన్ తొక్కు, చేప తొక్కు అమెరికా పంపించు. మా నాన్నని చాలా మంది చాలా రకాలుగా బాధ పెట్టింది. మా అత్తమ్మ వాళ్ళు కానీ నేను ఇట్లా అయినా అని చెప్పేసి మా అమ్మ నాన్నని తిట్టేవాళ్ళు చాలా మంది. ఏమని అంటే నీ కొడుకు ఎందుకు ఇట్లా అయింది, డబ్బు కోసమే ఇట్లా అయింది కదా, మాకు చెప్తే మేము ఏదన్నా వాడిని బెదిరిస్తోళ్ళం కదా, అట్లా కదా ఇట్లా కదా అని చాలా బాధ పెట్టిండ్రు వీళ్ళని. నేను నా కుటుంబ సభ్యులకు ఒకటే మాట చెప్తున్నాను, నా తండ్రిని కానీ నా కుటుంబాన్ని కానీ ఎవరు సాధరు, నేను సాదుకోవాలి, నా బాధ్యత అది. కానీ మీరు అనే మాటల వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. నా కుటుంబానికి కాదు, ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు, LGBTQ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని బ్రతికే విధంగా మాకు సపోర్ట్ చేయండి. కానీ వాళ్ళందరూ వీళ్ళందరూ అని చెప్పేసి మా పేరెంట్స్ మీద తీసుకొచ్చి డిపెండ్ అయిపోతే వాళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళు అవుతున్నారు. మీరు ఇప్పుడు విన్నారు మా నాన్నగారి మాటల్లోనే, మేము ఇలా చాలా బాధపడ్డాను, తాగుడు కరే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూడండి ఎంత కుమిలిపోయాడుతున్నా మనసులో, ఎందుకు ఇలా మమ్మల్ని బాధ పెట్టాలి అంటే మాకు వాళ్ళకి ఉంటుంది కదా, అంటే ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను నిజంగా చెప్తున్నాను. నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని ముందుకు పోనివ్వండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు మాకు డబ్బు పెట్టాల్సిన అవసరం ఏం చేయలేదు, కానీ ఇలా LGBTQ కమ్యూనిటీ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందడుగు వేసేలాగా మమ్మల్ని మీరు వెనక ఉంటే మేము ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంది కాబట్టి నా కుటుంబాన్ని ఒక పెద్ద బిడ్డలా చూసుకున్నాను. అర్థం చేసుకోలేని కుటుంబాలు ఎంతమంది రోడ్డు మీద పడి ఉంటాయి చెప్పండి, అదొకసారి ఆలోచించండి. నేను అనేది ఒకటి. అయితే మీ పెద్ద కొడుకు ఉండే కదా, పెద్ద కొడుకు ఏమవ్వాలనుకున్నావు? కొడుకు మంచిగా చదువుకున్నాడు కదా, మంచిగా ఏదైనా జాబ్ చేస్తాడు అనుకుని అప్పుడు ఆశ ఉండే. ఆశ పెట్టుకొని ఓకే. సో ఇప్పుడు పెద్ద బిడ్డ మంచి పేరు తెచ్చిందా? మరి ఇప్పుడు పెద్ద బిడ్డ మంచి పేరు తెచ్చిందా? సో స్నేహక్క గురించి ఏం చెప్తావు ఫైనల్ గా? ఇంట్లో మంచిగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాను, ఇంట్లో వాళ్ళ తమ్ముని మంచిగా చూసుకుంటాను, వాళ్ళ చెల్లెని చూసుకుంటాను, మంచిగా మంచిగా అన్ని ఇంట్లో అన్ని పెడతాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ కాక, అంటే పిలవగానే వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ నాన్నగారిని పిలవడం ఎట్లా అనిపించింది? అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు. ఒక శివ తమ్ముడు అంటే చాలా మందికి అన్ని వింత వింతగా చేస్తారని చెప్పేసి అనుకుంటారు, కానీ ఒక్క ఇంత మంచి పని చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎప్పుడో అంటే మన ఛానల్స్ అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి, ఎవరైనా హైదరాబాద్కి ఇక్కడ ఇంటి వరకు వచ్చి పిలిచింది మాత్రం చాలా తక్కువ, ఎవరు రాలే ఇక్కడికి ఇంతవరకు ఎవరు కూడా. BBC ఛానల్ వాళ్ళు వచ్చారు. సో నాకు అనిపించింది అంటే నువ్వు ఈరోజు చేసినప్పుడు చాలా మంచి పని నేను అనుకుంటున్నాను తమ్ముడు. ఎందుకోసం అని అంటే ఇప్పుడు మా నాన్నగారి గురించి ఈరోజు నేను తెలియచేశాను అని అంటే నేను నా గురించి ఒక్కదాని గురించి కాదు, నా ట్రాన్స్జెండర్ వ్యక్తులు అందరి గురించి తెలియజేశాను ఇక్కడ ఈరోజు. నువ్వు చాలా మంచి పని చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది తెలియదు, ఇట్లా పేరెంట్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టే ఛాన్స్ చాలా తక్కువ నాకు తెలుసు. సో నేను హైదరాబాద్లో ఉంటే మీ నాన్నగారు నేను అక్కడ వరకు తీసుకురాలేను కాబట్టి, సో ఇక్కడికన్నా వస్తే ఇక్కడికి తీసుకురావచ్చు అన్నట్టు ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఎట్లా ఎంక్వైరీ చేసాను? ఏదో ఎంక్వైరీ ఏదో మాకు కొన్ని ఉంటారు కదా, కొంతమంది ఉంటారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మేము ఎంక్వైరీ చేసే వాళ్ళు ఉంటారు. శివ తమ్ముని మాత్రం ఎవరు తక్కువ చేయకండి.
ఒక్కసారి మనం పరిచయం భయం పెడతారా మళ్ళీ నాకు ఇంటర్వ్యూ భయం పెడతారేమో నువ్వు అట్లా భయమాన కాదు, మంచి పని చేస్తావు కదా తమ్ముడు. ఓకే, నువ్వు ఎవరికి హాని చేస్తావని కాదు, ఒక మంచి పని మాత్రం నాకు చాలా మంచి పని చేస్తావు. అయితే నేను ఒక క్వశ్చన్ ఉంది నాకు నిజంగా ఒక బాధ అని చెప్పాలి తమ్ముడు. మా నాన్న ఒక విషయం బయట పెట్టిండు, అంటే డ్యూటీ చేసే దగ్గర వాళ్ళు వీళ్ళు అనడం వల్ల నేను కోపంతో తాగాను అని చెప్పేసి. అవును అవును, నాకు అది చాలా బాధ అనిపించింది. నేనంటే నాకు ఇందులో మా నాన్నకు ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు చూడండి మాట్లాడితే ఇప్పుడు ఆ మాట సడన్గా అనేసింది మా నాన్న. నాకు చాలా బాధ అనిపించింది. చూడు జనాలు ఎలా చేశారు, కుటుంబాలు అంత స్ట్రగుల్స్ అవుతున్నాయి, అలా బానిసగా అయ్యి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. నాకు చాలా అంటే ఒక మంచి విషయం తెలియజేశాము. మా నాన్న ఇంకా ప్రేమగా చూస్తుంటా, చూసుకోవాలి కూడా. సో అంటే నాకు డౌట్ ఉంది, చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయి. LGBTQ అంటే ఏంది అసలు? ఇది ఒక సమూహం మాది. ఓకే, అంటే అబ్రివేషన్ ఏంటి? LGBTQ అంటే ఎల్ అంటే ఇప్పుడు దాంట్లో వచ్చేసి రకాలు ఉంటుంది. దాంట్లో ఎల్ అంటే లెస్బియన్స్, ఓకే, బి అంటే బైసెక్సువల్స్, ఓకే, జి అంటే గేస్, టీ అంటే ట్రాన్స్జెండర్స్ వస్తారు, ట్రాన్స్ మెన్స్ వస్తారు దాంట్లో. ఓకే, సో LGBTQ అంటే క్యూస్ అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాలు అమ్మాయిలా ఉంటారు, కొంతమంది అబ్బాయిల గెటప్ వేసుకుంటారు. సో అక్కడ కొంతమంది వాళ్ళు ఒప్పుకోరు, ఏ జెండర్ అని కూడా వాళ్ళు ఒప్పుకోరు. సో ఇలా కొన్ని ఉంటాయి అన్నట్టు. ఈ సమూహంతోనే మేము అందరం కలిసి ఉంటాం. ఓకే, అట్లా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎల్ అంటే లెస్బియన్స్ అంటే ఆడవాళ్ళు ఇష్టపడతారు కదా. ఓకే, సో ఎల్. జి అంటే గేస్, అంటే గేస్ అంటే ఇప్పుడు అబ్బాయిలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళు పెళ్లి అంటే వాళ్ళకి పెళ్లిలో ఉంటారు వాళ్ళు. గేస్ అనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అంటే అబ్బాయిలా ఉండి వాళ్ళ హావభావాలు అమ్మాయిలా మాట్లాడడం అలా ఉండి వాళ్ళు స్ట్రేట్ అంటే వాళ్ళ అబ్బాయిలా కూడా ఉంటారు వాళ్ళు, మనం గుర్తుపట్టలేము వాళ్ళని. సో వాళ్ళకు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళతో అబ్బాయిలతో మాట్లాడడం వాళ్ళకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అట్లా. ఓకే, బి అంటే బైసెక్సువల్. ఓకే, తర్వాత టీ అంటే ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ మెన్స్ కూడా వస్తారు. ఓకే, తర్వాత క్యూస్ అనే వాళ్ళు ఏ జెండర్ అంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో అమ్మాయిలా గెటప్ రెడీ అవుతారు, కొంత అబ్బాయిలు అంటే అమ్మాయిలను ఇష్టపడతారు, అబ్బాయిలను ఇష్టపడతారు. ఓకే, సో అంటే ఈ 5 రకాల జనాలు హైదరాబాద్ లో ఉన్నారా? ప్రతి చోట ఉన్నారు. ఆహా, ఓకే, సో ప్రతి చోట ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పుకుంటారా బయటికి? చెప్పుకుంటారు, బయటికి ఎందుకు చెప్పుకోరు? ఆ జెండర్ని మేము ఆ జెండర్ని తప్పకుండా చెప్పుకుంటారు వాళ్ళు. ఓకే, సో స్నేహకి బాయ్ ఫ్రెండ్ ఉందా? లేడు. నిజం చెప్పాలి తమ్ముడు, నువ్వు అంటే నా గురించి అన్నీ తెలుసుకున్నాను. ఓకే, ఇప్పుడు మా నాన్నగారిని ఇక్కడ దాకా తీసుకురాగలిగా, నా పర్సనల్ ఒక సర్జరీ చేసుకుంటే నా విషయాన్ని బయట పెట్టగలిగా. ఓకే, నువ్వు ఇది పెట్టలేవా బయటికి? ఓకే, నువ్వు ఆలోచించు. ఒకప్పుడు ఉన్నానంటగా. లేదు, లేరా? ప్రపోజల్స్ చాలా వచ్చాయి. ఓకే, చాలా ప్రపోజల్స్ వచ్చాయి, చాలా మంది అడిగారు, కానీ నాకు అంత ఫిజికల్ గా వాళ్ళు అంత నాకు అర్థమైంది. నన్ను దగ్గర నుంచి ఫిజికల్ గా కోరుకుంటున్నారు, కానీ నన్ను ప్రాక్టికల్ అని కావాలని కోరుకునే వాళ్ళు లేరు ఇక్కడ. అంటే మాకేంటంటే లైఫ్ లాంగ్ మాతో ఉండేవాళ్ళు ఉండాలి, మా కష్టాల్లో మా సుఖాల్లో మా అన్నింటిలో మాకు వెనకండి మేమున్న భరోసా కల్పించే అబ్బాయి నాకు ఉండాలి. కానీ డబ్బు కోసం వచ్చి వాడుకునేవాడు, సుఖం కోసం వచ్చి వాడుకొని నాకు వద్దు. స్నేహకి ఎవరన్నా ఇష్టపడ్డదా? అంటే క్రష్ గానీ ఇష్టం గానీ ఈ అబ్బాయి అయితే ఈ అబ్బాయి నాకు హస్బెండ్ గా వస్తే బాగుంటుండే అని ఎవరన్నా? ఒక మంచి అబ్బాయి, ఫార్మల్ గా ఉండాలి, ఓకే, ప్రేమగా చూసుకోవాలి. అది కాదు నేను అన్నది. క్రష్ ఎవరైనా ఉన్నారా? మీరు చూసి ఇష్టపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడన్నా చూసారా? వాళ్ళ పేరు చెప్పనవసరం లేదు, ఇక్కడ చూసినా అని చెప్పండి అంతే. ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారా? చెప్పారా మీరు? నేను చెప్పలేదు, చూసాను అబ్బాయి ఇలాంటి వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. ఉన్నాడా ఇప్పుడు? ఇప్పుడు లేదు, తను పెళ్లి అయిపోయింది. ఓకే, పెళ్ళి అయిపోతుంది, మీరు ప్రపోజ్ చేయొచ్చు కదా. అంటే మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, పెళ్ళి అయిపోయి తప్పేం లేదు, నాకు తప్పు అనిపించింది. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు ఇష్టపడ్డారు కానీ మీరు ఓపెన్గా చెప్పలేకపోయారు. సో అంటే బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, ఇంకా పెళ్ళి కూడా చేసుకోలే, కానీ ఒక అబ్బాయిని మాత్రం మీరు తీసుకొని పెంచుతున్నారు. అవునా? సో ఆ అబ్బాయిని ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఎందుకు? సో అబ్బాయి మా బంధువుల అబ్బాయి. ఓకే, నేను ఎందుకు తనని తీసుకున్నానని చెప్పేసానంటే, నాకంటే ఒక బాధ్యత అనేది ఉండాలి, నా కుటుంబానికి నేను కూడా ఒక అబ్బాయిని చూసుకోగలగాలి అని చెప్పేసి ఆ అబ్బాయి యొక్క బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి 10th క్లాస్, ఇప్పుడు ఆ అబ్బాయి పూర్తి బాధ్యత నాదే ఇప్పుడు. ఓకే, అంటే పెద్దగా అయ్యే వరకు పెళ్లి చేసేవారు అన్ని నా బాధ్యత. ఓకే, అంటే అబ్బాయి ఎప్పుడన్నా మిమ్మల్ని అడగడం కానీ ఏమన్నా చేయడం కానీ అంటే
వీళ్ళందరూ ఎవరు మమ్మీ అని అనడం కానీ, మమ్మీ అని పిలుస్తాడా? అమ్మనే పిలుస్తాను. అమ్మ అని పిలుస్తాడు. అమ్మనే పిలుస్తాడు. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? మీ చెల్లె వాళ్ళ దగ్గర. మా చెల్లి వాళ్ళు. ఓకే, మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాడు కదా. ఎప్పుడన్నా మీరు షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్తా ఉంటారా? తీసుకెళ్తా. ఎప్పుడన్నా మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగి బాధ పెట్టిన సందర్భం ఉందా? ఇంతవరకే తెలియదు. అదే కొంచెం భయం నాకు, ఎక్కడైనా ఎదురైతుందా అని చెప్పేసి. ఇందాక మీరు మా నాన్నగారితో అన్నప్పుడు మా నాన్న అలా అనేవాళ్ళు అని చెప్పేసి అని మా నాన్న బాధపడ్డాను కదా, నాకు ఇప్పుడు ఒక డౌట్ మైండ్లో అదవుతుంది. ఓకే, సో ఎప్పుడన్నా నేను కోపం తెప్పించానా మీకు? లేదు. సో నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఎందుకు తమ్ముడు? ఏంటి ఇవన్నీ? తీసుకో. సారీ. వావ్ తమ్ముడు, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా చీర కట్టుకుంటాను. అండ్ ఒక రీల్ అయితే కంపల్సరీ అయితే చీర మీద. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే నేను వరంగల్కి వస్తా అని చెప్పి చెప్పగానే, అంటే నువ్వు వేరే దగ్గరికి వెళ్ళాలి బట్ వెళ్ళకుండా నా కోసం ఉండి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో నీ సపోర్ట్ ఉండాలి నా ఛానల్కి ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా నీ ఫాలోవర్స్కి, నీ వ్యూవర్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నావు? అండ్ నిజంగా చెప్తున్నాను, ఈరోజు తమ్ముడు శివ మా ఇంటికి రావడం ఫస్ట్ టైం. అంటే ఇంత వర్షంలో కూడా ఇక్కడి దాకా వచ్చావు అంటే ఏదో రీజన్ అనేది ఉంటుంది. నాకు నిజంగా అంటే ఇంతవరకు ఏ ఛానల్లో కూడా నా కుటుంబాన్ని నేను పరిచయం చేయలేదు. అమ్మతో చేయాలనుకున్నాను ఒకప్పుడు, కానీ ఈరోజు మా నాన్నగారితో చేశాను. నా అనుభవాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ నేను షేర్ చేసుకున్న తమ్ముడు ఛానల్లో. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బాధల్ని, మమ్మల్ని అర్థం చేసుకోండి. మీ నుంచి మేము ఏది మాకు మీ యొక్క సపోర్ట్ కావాలి, లేకపోతే మాకు ఇది కావాలి, మిమ్మల్ని ఏది అడగట్లేదు. మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ముందుకు నడవనివ్వండి, అంతే తప్ప మాకు అడ్డు జరగండి గంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకొక విషయం తమ్ముడు, నీకు నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఛానల్కి పిలిపించుకొని ఇంటర్వ్యూ చేస్తారు, పంపించేస్తారు. కానీ నీలో ఒక ఆప్యాయత అనేది ఉంది, ఒక నా కుటుంబం వీళ్ళంతా అని చెప్పేసి. అది ఎప్పటికీ నువ్వు మరవలేదు, మళ్ళీ నిరూపించుకున్నావు. నిజంగా మా నాన్నగారితో ఒకటి నాకు చేయించావు. నిజంగా చాలా చాలా ఇంటర్వ్యూలో చాలా మా నాన్నగారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చూపించి నా అందరికీ చూపించే విధంగా నీ సబ్స్క్రైబర్స్కి తీసుకొచ్చా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నువ్వు ఇదే విధంగా ఇంకా అంచెలంచెలుగా అయితే గొప్ప స్థాయిని నేను కోరుకుంటున్నాను. మన శివ స్టూడియోస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు ఛానల్తో పాటు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏడ్పించావు తమ్ముడు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.